అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తొలివలపే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మాధవయ్య జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏమైనా ఉంది అంటే, అమ్మా నాన్నలు చెప్పారు కదా అని పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి విలువిచ్చి ఆ రోజుల్లో తను ఇష్టపడ్డ సుమతిని కాదనుకుని చాముండిని పెళ్లి చేసుకోవటం. ఏమంటా చాముండిని పెళ్లి చేసుకున్నాడో కానీ ఒక్కరోజు మనశ్శాంతి ప్రశాంతత అనేది మాధవయ్య తల రాతలో లేకుండా పోయాయి. ముందు చాముండి చాలా బాగా నటించింది. ఆ నటనలో మాధవయ్య అమ్మా నాన్నలో మాధవయ్యనే చివాట్లు పెట్టేంత నటించింది. ఆ తరువాత ఇద్దరు పిల్లలకి తల్లయింది. ముందు కూతురు పుట్టింది. కూతురు పేరు ప్రభావతి అని పెట్టింది. తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పేరు భాస్కర్ అని పెట్టింది. ఆ తరువాత ఇహ మెల్లగా తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది. అత్తని పని మనిషిని చేసింది, మావని జీతగాన్ని చేసేసింది. ఇక వాళ్ళని కొట్టి తిట్టి చివరికి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకొని పంచపక్ష పరమాణాలు తిన్న వాళ్ళని కాస్త చివరికి వాళ్ళని పట్టెడి మెతుకులకి ముఖం వాచేలా గంజినీళ్ల పాలు చేసింది. ఆ నరకాలు భరించలేని వాళ్ళు రోగాలు రుష్టులు వచ్చి సరైన వైద్యం చికిత్స లేక, కడుపు నిండా తిండి లేక, దాన్ని తట్టుకునే శక్తి శరీరంలో లేక, ఆ సిచ్యువేషన్లో కూడా చాకిరీ చెయ్యలేక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాముండి చేత ఈసడించబడి, విదిలించబడి, అసహ్యించుకోబడి, చావిట్లోకి అలా ఈడ్పించేయబడి చివరికి పైలోకానికి చేరుకున్నారు. ఆ తరువాత మాధవయ్యకి అప్పుడు తెలిసొచ్చింది, తను ప్రేమించిన సుమతిని ఒక ఆయన పెళ్లి చేసుకుని దేవతలా చూసుకుంటుంటే ఆయన ప్రేమలో హాయిగా ఆనందంగా గడుపుతున్న సుమతి పిల్లా పాపలతో చల్లగా ఉంది. కానీ తన బ్రతుకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఒక కూలివాడి కన్నా ఘోరమైన నీచమైన బతుకు. ఉన్నది 10 ఎకరాల పొలం. ఆ 10 ఎకరాల పొలం తనది, కానీ తన పెళ్ళాం పేరు మీద ఉంటుంది. అది తను వ్యవసాయం చేసి పండించాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి తెల్లవారుజామున 3ంటికి భార్య కాలితో తన్ని నిద్ర లేపుద్దే. లేచి గేదెల దగ్గర పేడకళ్ళు ఎత్తేసుకొని పాలు పిండి ఆ పాలు పాల కేంద్రానికి పోసొచ్చే ఆ తర్వాత గుక్కెడు టీ నీళ్లు కాఫీ నీళ్లు కూడా ఇవ్వదు. కణకణ మండిపోయే కడుపుతో ఇక కాసిన నీళ్లు గుమ్మరించుకొని దేవుడికి దండం పెట్టుకొని గటగటమని మంచినీళ్లు తాగితే ఏమీ లేని పొట్టలో తెమలదా వాంతులైపోతూ ఉండేవే. ఆ తర్వాత రాత్రి మిగిలిన ఉట్టి మీద ఉన్న చద్దన్నాన్ని తీసి ఇక పులిసిపోయినటువంటి వెన్న తీసిన మజ్జిగుంటే వాటిని పోసి అందులో చెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు కోసుకొచ్చుకో అని అవి నంచుకొని తినమనమని పోయిక పొలానికి అంటుంది. ఆ ముద్దతోనే సాయంత్రం వాడికి ఉండాలి. సాయంత్రం వచ్చేసరికి తను పంచపక్ష పరమాణాలతో నాటుకోళ్ళు, వేట తొడలు, ఇక రొయ్యలు, చేపలు, బాతులు, ఉడుములు, గాడిదలు అనే తేడా లేకుండా అడ్డమైనవి తిని చివరికి తనకంటూ ఉంచేదే అన్నం వంచగా మిగిలిన గంజిలో ఒక గుప్పెడు మెతుకుల అన్నం పడేసి దాంట్లో మగాడికి పౌరుషం వస్తుందని ఉప్పు కూడా వేయకుండా ఆ చప్పిటి గంజినీళ్ళు పక్కకి ఇసిరేసి ఉంచుద్ది ఒక సత్తుబొచ్చెలో. వాటిని తాగాలి. ఎదురు తిరిగి ఒక మాట అంటానికి లేదో. మగాడిలా ఒకసారి పౌరుషం ప్రదర్శిద్దామని చెప్పి అప్పుడెప్పుడో ఒకానొకనాడు చాముండిని నోరు ముయ్యి అన్నాడు. అంతే, ఇంకేముంది, నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అనే వీధికెక్కి అసభ్యంగా అందరి ముందు తనకు తానే కొట్టుకొని తనకు తానే వాతలు పెట్టుకొని నానారచ్చ చేసేసి దేన్నో మరిగాడని, వీడికి పెళ్లికి ముందు ప్రేమాయణం ఉందని, దాంతో ఇంకా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని మాధవయ్యని వీధిలో పెట్టేసింది చాముండి. దాంతో శాశ్వతంగా నోరు మూసేసుకున్నాడు. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు తన జీవితంలో చేసిన తప్పుకి వాళ్ళని నిందించాలా, వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళకు గౌరవం ఇచ్చాను, విలువిచ్చాను, పరువు ప్రతిష్టలకి తలొగ్గానని తన్ను తాను చెప్పుతో కొట్టుకోవాలా అనేది అర్థమయ్యేది కాదు. పోనీ పుట్టిన పిల్లలు ఇద్దరైనా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా తను అర్థం చేసుకుంటారా అంటే
చాముండి ముమ్మూర్తుల కూతురు ప్రభావతిని తనలా తయారు చేస్తే భాస్కర్ని 6 సంవత్సరాల పిల్లాడప్పుడే తొక్కి నాడ తీసేయటానికి వీలుగా ఉంటుందని, తన చెప్పు చేతల్లో అదుపాజ్ఞలో ఉంటాడని తీసుకెళ్ళి హాస్టల్లో పారేసి వచ్చింది. అలా ఆయనకి కూతురు ఉన్నా లేనట్టే, కొడుకు ఆయనకి కనిపించేంత దగ్గరలో. ఒకవేళ పిల్లాడు సెలవులకు వచ్చినా దగ్గరికి తీద్దామంటే పిల్లాడిని వెళ్ళి చదువుకో, వెళ్ళి చదువుకో, వెళ్ళి చదువుకో అని పొద్దున సాయంత్రం ఒక ముద్ద పడేసి ఒక గదిలో పడేసి ఉంచేది చాముండే. ఈ నరకం భరించలేని మాధవయ్య ఇక ఈ హింసని తాళలేకపోయాడు. మాట్లాడితే ఏ రోజో ప్రేమించిన సుమతి గురించి పెళ్ళానికి చెప్పి తప్పే చేశాడా? అమ్మా నాన్నలు ఆ శిక్ష పడి అనుభవించిపోవటం కరెక్టేనేమో. ఇలాంటి కోడల్నే నా స్నేహితుడి కూతురు అని నాన్న ఏరి కోరి తెచ్చుకున్నందుకు, అమ్మ ఎత్తి నెత్తిన పెట్టుకొని కోడలైనా కూతురైనా నువ్వే అన్నందుకు అనుభవించొచ్చేమో. నేను నిజానికి దీన్ని నమ్మి నేను ఒక్కసారి అమ్మా నాన్నల మాట వింటే తప్పే ఉందలే అని తలొగ్గినందుకు నేను అనుభవించాలి. కానీ నా శక్తి సరిపోవటం లేదేంటి భగవంతుడా అనుకోనే అసలు నేను ఎన్నాళ్ళు నోరు మూసుకొని ఊరుకోవాలి, ఎంతవరకు నోరు మూసుకొని ఊరుకోవాలనుకుంటున్న సందర్భంలో అదే ఊరికి జాతర వచ్చింది. ఆ జాతరకి ఆ ఊళ్ళోనే ఉండే సుమతి వాళ్ళ పుట్టింటికి భర్తని పిల్లల్ని తీసుకొని సుమతి వచ్చింది. జాతరలో అనుకోకుండా మాధవయ్య ఎదురైతే, బాగున్నావా మాధవ అని పలకరించింది సుమతి. బాగున్నాను, నువ్వు పిల్లలు మీ ఆయన బాగున్నారా అని అడిగితే, నీ భార్య బిడ్డలు బాగున్నారా అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అంతే. ఓలమ్మో, ఓలప్పో, ఓలయ్యో, ఓరు దేవుడో అని జుట్టెరబోసుకొని చాముండి బొట్టు చెరుపుకొని గాజులు పగలగొట్టుకొని ఇక మాధవయ్యను పట్టుకొని, నువ్వేం మగాడివిరా, నీదేం మగతనవురా, పెళ్ళాం గదిలోకి పిలిస్తే రానని బయట వసారాలో పడుకునే మగాడివి నువ్వు, దాన్ని చూడగానే నీలో మగతనం పొంగుకొచ్చిందా? నీకు అంతోటి ప్రేమ దాని మీద ఉన్నప్పుడు నన్నెందుకు చేసుకున్నావు? నువ్వు నన్నెందుకు అనుభవించావు? నాతో ఎలా సుఖపడ్డావు? 2 పిల్లల్ని ఎలా కన్నావు? నన్ను నా పిల్లల్ని ఏమైపోమ్మనమంటావు? నువ్వు మగాడివి కాదరా, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, నువ్వు పోతే నేను ముండ మోస్తే దరిద్రం వదిలిపోద్ది అనేసరికి మాధవయ్యలో కోపం కట్టలు తెంచుకొని చాముండిని పడేసి బాది పారేద్దామంటే ధైర్యం సరిపోలా. దాంతో పుట్టిన దగ్గర నుంచి ఏ చెడు వ్యసనాలు లేని మనిషేమో వెళ్ళి సారా కొట్టు దగ్గరికి ఆపకుండా సారా తాగేశాడు. అదేమో కల్తీ సారా అయి ఉండటం వల్ల మాధవయ్య కాస్త పైలోకానికి చేరుకొని శవాన్ని తెచ్చి చాముండి గుమ్మం ముందు పడుకోబెడితే, ఇదంతా సుమతి వల్లే జరిగిందని, సుమతే తన మొగుడిని మింగేసిందని, సుమతి పెళ్ళై 2 పిల్లలు పుట్టాక కూడా తన మొగుడితో రహస్యంగా ఇక అక్రమ సంబంధం పెట్టుకుందనే నానా రచ్చ నానా రగడ చేసేసరికి సుమతి వాళ్ళ అమ్మా నాన్న అసలే పిల్లకి పెళ్ళయి ఉంది, దీని దరిద్రపు నోట్లో మాటలు అల్లుడిన్నాడంటే లేనిపోయిన గోల అని వాళ్ళు ఉన్న అరాకొర ఆస్తి అమ్ముకొని ఆ ఊరు నుంచే వెళ్ళిపోయారు. అలా మాధవయ్యనే ఇక శ్మశానానికి చేర్చింది చాముండే. ఆ రోజు నుంచే ఇక 10 ఎకరాల పొలం కౌలుకి పడేసి ఉంది. సొంత ఇల్లు కాబట్టి కూతురికి చదువు సంజ, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క అబ్బిన పాపాను పోదు. ఇక కొడుకెటు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి అమ్మ కూతురు వండుకొని తింటూ ఇక దారిలో పోయే అమ్మలక్కల్ని పట్టుకొని, ఏమే నీ మొగుడు మొన్న దాంతో సినిమాకి వెళ్ళాడంటగా, ఏంది వ్యవహారం, ఏమయ్యో ఏంది నీ కూతురు ఒక అబ్బాయితో కలిసి బస్సులో పక్క సీట్లో కూర్చుందంట, ఏమే మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు నీ కూతురు ఆడికి ఎవడికో కన్ను కొట్టి బయట సార్చిందంటగా అని అమ్మ కూతుళ్ళు చెరొక అడుగు మీద కూర్చొని ఊళ్ళో వాళ్ళందరినీ ఏదో ఒక జోకులేస్తూ ఏదో ఒక మాటలంటూ ఆనందపడి వాళ్ళ మీద చెప్పుకొని సంతోషపడిపోయేవాళ్ళు. వీళ్ళ నోట్లో నోరు పెట్టడం, పెంట మీద రాయేయటం ఒకటే అనుకున్న ఊళ్ళో వాళ్ళు ఊళ్ళో నుంచి బహిష్కరించి గెంటటానికి కూడా లేదు. 10 ఎకరాల పొలం సచ్చింది, ఒక కొంప సచ్చింది కాబట్టి నోరు మూసుకొని చాముండిని ఎవ్వరూ ఎవరిళ్లల్లోనో ఏ ఫంక్షన్లకి పిలవరు. కర్మ కాలి వాళ్ళు పిలిచారా రాత బాగోక ఆ ఫంక్షను ఎటూ కాకుండా అది తెల్లారిపోద్ది. దాంతో ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఆ ఒక్క విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉండి
చాముండి కుటుంబాన్ని శుభకార్యాల నుంచి బహిష్కరించారు. కాలచక్ర భ్రమణంలో సంవత్సరాల కాలం తిరిగిపోయింది. కూతురు ఓణీలు, కూతురు పెద్ద మనిషి అవటం, ఆ తర్వాత కూతురికి ఇక వయసుకు వచ్చేసరికి ఆ పక్క ఊరిలో ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెగ వెతికింది చాముండి. వెతికితే కర్మగాలిపోయి వాళ్ళు కాస్త వీళ్ళ గురించి వినుండి కూడా మేము అలా కాదు, కోడల్ని అణగతొక్కి కంట్రోల్లో పెట్టి నార తీసి మేము ఆడతనం అనేది నేర్పుతామనే దాంతో చాముండి 5 ఎకరాల పొలం ఇస్తా నా కూతురికి, 50 కాసులు బంగారం పెడతా నా కూతురికి అనేసరికి గెంతుకుంటూ వచ్చి వాళ్ళ అబ్బాయి రమణారావుకి ప్రభావతినిచ్చి పెళ్లి చేసుకున్నారు. పుట్టింట్లో శోభనం 3 నిద్రలు అయిపోయి అత్తింట్లో 3 నిద్రలకి వెళ్ళిన ప్రభావతి ఆ 3 నిద్రల్లోనే మొగుణ్ణి తన వైపు ఎలా తిప్పేసుకొని వశం చేసుకుందంటే పూర్తిగా అమ్మా నాన్నల్ని కొట్టడానికి మీదకి వెళ్ళిపోయి వాళ్ళతో తెగదెంపులు చేసుకొని ప్రభావతి కొంగు పట్టుకొని చాముండి ఇంటికి ఇల్లరికం వచ్చేశాడు రమణారావు. వెదవన్నర వెదవ, ఆడింగి సన్నాసే, బృహన్నల్ని కన్నామేంట్రా మేము గేఫెలో అని రమణారావుని తిట్టకుండా తిట్టి, ₹1 ఆస్తిలో నుంచి నీకు చిల్లి గవ్వ వచ్చినా మేము ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళమేనని రమణారావు అమ్మా నాన్న అప్పటికప్పుడు వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రమణారావు తోబుట్టువులకి రాసి వాళ్ళు కాండ్రిచ్చి ఉమ్మేసి ఆ ఊరు నుంచే వెళ్ళిపోయి, ఏమన్నా పెళ్ళానివే నువ్వు, ఏమన్నా కోడలివే నువ్వు, ఏమన్నా కూతుర్ని కందే నీ అమ్మ, వామ్మో ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే కాదనుకొని మీ ఇంటికి కక్కుర్తిపడి వచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక రమణారావుని తీసుకొచ్చి పొద్దస్తమానం రమణారావు ఏ పని చేయమని ప్రభావతి అందో. చక్కగా చాముండి వండి పెట్టడం, ఇక ముగ్గురు కలిసి కూర్చొని ఊళ్ళో వాళ్ళ మీద చెప్పుకోవటం, లేదంటే రమణారావు ఉండే ప్లేసులు 2 ఒకటి ప్రభావతితో బెడ్రూమ్లో, లేదంటే అత్తతో పెళ్ళాంతో కలిసి ఇక వాళ్ళ ముచ్చట్లలో. ఇలా రోజులు గడిచిపోతూ ప్రభావతికి పిల్లలు కలగట్లేదు. ఇది చేసిన మహాపాపాలకి పిల్లలేం పుడతారులే అని ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నట్టే ప్రభావతిని చాలామంది డాక్టర్ల దగ్గరికి తిప్పింది చాముండి. అల్లుడికి పసర్లు పోయించింది, అల్లుడి చేత వ్రతాలు, నోములు, ఉపవాసాలు చేయించింది, అల్లుడి చేత మొక్కులు మొక్కి నిప్పుల మీద కూడా నడిపించింది. ఎన్ని చేసినా ఏం చేసినా ఇద్దరిలోనూ లోపముంది, పిల్లలు పుట్టరనే డాక్టర్లు తేల్చేశారు. ఈలోపు భాస్కర్ది డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీలోనే భాస్కరు తమ పక్క ఊరు అమ్మాయి అయినటువంటి సరస్వతిని డిగ్రీ 3 సంవత్సరాలు కూడా ప్రాణప్రదంగా ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. అయితే భాస్కర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇక చాముండి ప్రభావతి కలిసి భాస్కర్ కోసం బాగా డబ్బున్న అమ్మాయిని, అలాగే ఆ అమ్మాయి 2 పిల్లల తల్లి, భర్తతో విడాకులయ్యి ఉంది, ఆ సంబంధాన్ని ఖాయం చేసుకుని కూర్చున్నారు. భాస్కర్ తన ప్రేమ విషయాన్ని చెప్తే చచ్చినా ఒప్పుకోనని, ముక్కలుగా నిన్ను నరకటానికి కూడా నేను వెనుకాడను అనేసరికి ఏం చెయ్యాలో తెలియని భాస్కర్ ఇదే విషయాన్ని సరస్వతికి చెప్తే, నిన్ను వదిలి నేను బ్రతకలేను, నన్ను వదిలి నీ ఉండగలవా అని అడిగింది. సరస్వతి తన ప్రేమ విషయాన్ని వాళ్ళింట్లో చెప్తే, నీకు కాస్తైనా బుద్ధి, సిగ్గు, ఇంకిత జ్ఞానం అనేది ఉంటే ఆ చాముండి కొంపకి నువ్వు కోడలుగా వెళతానంటావంటే అసలు దాని ముందు దాని మొగుడు వెదవయ్యి పైలో కానిపోయాడు. దాన్ని కోడి తెచ్చుకున్న దాని అత్తామామలో అసలు కుక్క సావు సచ్చారు. చాతగాని చవటైన ఆడంగి వెధవని అల్లుడుగా చేసుకొని తీసుకొచ్చి కూతురు గొడ్రాలైనా దాని జ్ఞానం రాల. ఇక ఈ భాస్కర్ విషయం అంటావా, వీడు నోట్లో నాలుక లేనివాడు, అమ్మకి ఎదురు చెప్పలేడు, వేరు కాపురం రాడు, బయటకు వచ్చి బతకడు, ఎందుకే నీకు దరిద్రపు దానా అని వాళ్ళు 4 సరుపులు సరిశారు సరస్వతిని. దాంతో రహస్యంగా ఇద్దరు కలుసుకుని చెప్పా పెట్టకుండా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకొని రిజిస్టర్ సంతకాలు పెట్టేసుకొని వచ్చి చాముండి ఇంటి ముందు నిలబడ్డాడు భాస్కర్. అంతే, చాముండిలో నుంచే ఇక భద్రకాళి బయటకు వచ్చింది. వామ్మో వాయ్యో, నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడ్చుకుపోను, నువ్వెనడు ఊడు పేరు లేకుండా ఉప్పెనొచ్చి కొట్టుకుపోతావే, నా కొడుక్కి వలేసావు, నా కొడుక్కి మందు పెట్టావు, నా కొడుకునే నీ మత్తులోకి దింపావు, నా కొడుకునే నీ వశం చేసుకున్నావు, నీ కాళ్ళ చుట్టూ కుక్కని చేసి తిప్పుకున్నావు, వామ్మో వాయ్యో, ప్రేమలంట ఇంకేమైనా
ఉందా దేవుడా నాయనో, నేను అస్సలు చచ్చినా ఒప్పుకోను, ముందు ఆ తాళి తెంచేసెయ్యి, అసలు నువ్వు నా ఇంట్లో ఎలా అడుగు పెడతావే, నా కోడలుగా ఎలా ఉందామనుకుంటున్నావు, నీకు నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి చెల్లవు, నేను చూసిన సంబంధం కోటాను రూపాయలు వస్తుంది, అలాంటి వాళ్ళతో పోలిస్తే ఎంత ఇస్తారే నీ అమ్మ బాబు నీకు, అసలు నువ్వు నా ఇంటికి కోడలు వెంటే అని ఒకవైపున చాముండి మరొక వైపున ప్రభావతి కలిసి వీరంగం మొదలుపెట్టారు సరస్వతి మీద. ఈ విషయం సరస్వతి తల్లిదండ్రులకి తెలిసి పిల్లని చెండుకు తింటోందని చాముండి పరుగున అక్కడికి వచ్చే భాస్కర్ని కొడదామనుకుంటే సరస్వతి అడ్డొచ్చేపాటికి ఆ చెంపదెబ్బలు సరస్వతికి పడ్డాయి. పాపిష్టిదాన, నీకేం పోయే కాలం వచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే, పోయి నువ్వు అడుక్కునేవాడిని చేసుకున్నా కూడా మేము కాదనే వాళ్ళం కాదు, ఈ అసమర్థపు వెధవని చేసుకున్నావు నువ్వు. ఒక పని చేయండి, ఎప్పటికైనా జరిగిపోయింది కాబట్టి మర్యాదగా భాస్కర్ నువ్వు నా కూతుర్ని తీసుకొని నేను డబ్బులు ఇస్తాను, నేను అమ్మాయి పేరు మీద పొలం పెడతాను, బంగారం ఇస్తాము, వెళ్ళి వ్యాపారం పెట్టుకో, లేదంటే ఇద్దరూ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోండి, ఏ సిటీకో వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి, మా ఎవరికి కనిపించనంత దూరం వెళ్ళి ఒక 10 ఏళ్ళు ఎవరికి కనపడొద్దు, మీరు అన్యోన్యంగా సుఖంగా సంసారం చేసుకోండి. వామ్మో వాయ్యో, నా కొడుకు నా నుంచి వేరు చేయాలనుకుంటున్నారు, ప్రేమంతా రంగడిచ్చి పోసి పౌర్ణమి రోజు నా మొగుడు గదిలోకి రానంటున్నా కూడా వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి కలిసి మరీ మోజుపడి కన్నా కొడుకువాడు, అలాంటి కొడుకుని నా నుంచి దూరం చేద్దామనుకుంటున్నారు, ఓడి దేవుడో ఓరి నాయనో, వీళ్ళ కూతురు వచ్చిందో లేదో మా ఇల్లు ముక్కలైపోతుంది, ఇంకే ఉంది మా తమ్ముడిని మా నుంచి దూరం చేస్తుందని ప్రభావతి చాముండి ఎత్తుకుంటే, చూసావా అమ్మ, అలాగా వాళ్ళు కూడా నీతి అనేది ఒకటి ఫాలో అవుతారు, అంతకన్నా నీతి మాలిన ఆడవివే, బజార్ రకాలమ్మ, ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండలేవే, మా మాట విని ఒకటి నీ మొగుడు వేరు కాపురం పెట్టి నిన్ను తీసుకెళ్ళిపోతాడా, వెళ్ళు, లేదు కాదు కూడదు అంటావా ఆ తాళి తెంచే, నీకోసం మీ బావ రెడీగా ఉన్నాడు, నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు, బావ వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉంది, బావ వ్యాపారం చేస్తున్నాడు, పీజీ దాకా చదువుకున్నాడు, ఒక్కగానొక్క కొడుకు, నీ మేనత్త కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుందమ్మా నిన్ను అని చెప్తే, నాకు ఆయనే కావాలి, నేను తాళికి విలువిస్తాను, మనసా వాచా కర్మణ నేను ఆయన ఏ రోజు ప్రేమించానో అప్పుడే భర్త అనుకున్నాను, ఆయనతో 100 ఏళ్ల జీవితం ఊహించుకొని కలలోనే కాపురం చేసి పిల్లల్ని కన్నానంది సరస్వతి. నీ బతుకుచ్చాడ, నువ్వు అనుభవిస్తావే, అమ్మా నాన్నల్ని కాదన్నందుకు, దీని కోడలుగా నువ్వు ఇక్కడే ఉంటానన్నందుకు, ఇది నిన్ను బతకనిచ్చుద్ది అనుకుంటున్నావా, ఇది నిన్ను ప్రాణాలతో ఉన్నిస్తుంది అనుకుంటున్నావా, పట్టెడి మెతుకులు తిన్నిస్తుంది అనుకుంటున్నావా, ప్రశాంతంగా పడుకోనిస్తుంది అనుకుంటున్నావా, నీ మొగుడితో నిన్ను కాపురం చేసుకొనిస్తుంది అనుకుంటున్నావా, ఎందుకే ఆడపిల్లలు అమ్మా నాన్నలు మీ మంచి కూడా ఏదైనా చెప్తాడని ఎందుకు వినరు అని పాపం వాళ్ళు పేగులు తెగిపోయేలా ఏడ్చి అక్కడి నుంచి ఇక దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయారు. భాస్కరు వేరు కాపురం పెడతానని అనలా, పెట్టనని అనలా, దాంతో పెళ్ళాన్ని తీసుకొని అలాగే నిలబడితే ఊళ్ళో వాళ్ళందరూ చాముండిని ఏందమ్మా ఈ రోత అనకూడదులే కానీ మంచో చెడో పెళ్లి చేసుకున్నాడు, ఆ పిల్లను ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కాదని వెళ్ళినా రేపు పిల్లోడో పుడితే వాళ్ళు తిరిగి రారా, నీ కొడుకు నల్లుడుగా ఒప్పుకోరా, కలిసిపోరా, ఏదైనా మనలోనే ఉంటుంది, ఇప్పుడు నీ కూతుర్ని పెంచావు పెద్ద చేసావు, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదు, తెచ్చావు మాలా వల్లుణ్ణే, ఆడ మగాడో తెలీదు మాడగాడో తెలీదు, నీ కూతురికి కడుపు పండింది లేదు, నీ కూతురు పిల్లా పాపని ఎత్తుకుందే లేదు, అదెటు గొడ్రాలే కదా, ఉన్న ఒక్క కొడుకుని దూరం చేసుకొని వంశాంకురాన్ని రేపొద్దున వాడికి పుట్టిన పిల్లలే కదా నీ నెత్తి మీద అంత సాంబ్రాణి కుమ్మరిచ్చి నీకంత పిండం పడేయాల్సిందే, అలాంటిది ఇప్పుడు నువ్వు కాదన్నంత మాత్రాన ప్రేమించిన అమ్మాయిని నీ కొడుకు వదిలేసుకునేటట్టు అయితే నువ్వు చూసిన సంబంధం చేసుకునేవాడు కాదా ఏంటి, కాదు అనుకునే కదా వెళ్ళి అమ్మాయిని చేసుకున్నవాడు రిజిస్టర్ పెళ్లి కూడా చేసుకున్నాడు, గవర్నమెంట్ వాళ్ళు ఆమోదించిన పెళ్లిని మనం కాదనగలమా, ఇక ఆ అమ్మాయి మెళ్ళో
పసుపు తాడికి పచ్చన్న ఆరలేదు. కొడుకుని కోడల్ని రోడ్డు మీద నుంచోబెట్టి నువ్వు సాధించేదేంటి? రేపొద్దున వాళ్ళు పిల్లా పాపలతో ఉంటేనే నీ ఇల్లు పచ్చగా ఉండేది. నువ్వు ఇప్పుడు కాదు కూడదు అంటావు. నీ కొడుకు నీ కోడల్ని తీసుకొని వేరు కాపురం పోతాడు. నీ కొడుకు ఏమైంది? డిగ్రీ అయింది. నీ కోళ్ళకి అయింది. చెరో ఉద్యోగం చూసుకుంటారు. తర్వాత పిల్లల్ని కంటారు. వాళ్ళ అమ్మా నాన్న కలుపుకుంటారు. నిన్నే చెయ్యని నువ్వే దూరం అవుతావు. అవసరమా ఇదంతా అని ఊళ్ళో వాళ్ళంతా హితం చెప్పటం. అమ్మా, ఇప్పుడు వాడిని జారవిడిచావనుకో, వాడు వెళ్ళిపోయాడనుకో, మన తమ్ముడిని మనం పోగొట్టుకోవటం ఏంటమ్మా అని కూతురు ప్రభావతి చెప్పడంతో బయట నుంచి వచ్చింది అది, మధ్యలో వచ్చింది అది, పరాయిది అది. ఎప్పుడైనా సరే కోడలు పరాయిదే అవుద్ది, బయటదే అవుద్ది, మధ్యలో వచ్చిందే అవుద్దే. మనమే వాడి సొంతోళ్ళం అవుతాం, అయినోళ్ళం అవుతాం. నువ్వు అలాంటిదే దాన్ని పట్టుకొని వాణ్ణి నువ్వు ఇంట్లోకి రావద్దంటవేంటి? రేపు రానివే లోపలికి. అది ఎంతకాలం ఉంటుందో ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం కానీ అంది ప్రభావతి. దాంతో వేరే ఆప్షన్ లేక చాముండి లోపలికి రమ్మంది కొడుకు కోడల్ని. ఆ తర్వాత లోపలికి వచ్చారు. ఫస్ట్ నైట్లు అయిపోయిన తర్వాత సరస్వతి ఉద్యోగం చేస్తానల్లా. ఇంటి పట్టునే నేను ఇల్లు చూసుకుంటా ఉంటానందే. చాముండి కూడా నాకు కావలసింది కూడా అదే లెమ్మనమని సరస్వతిని అలాగే ఇల్లు చూసుకుంటుందిలే కానీ ఇంటి పుట్టన ఇళ్ళలాగా ఉండి నువ్వు ఉద్యోగం చూసుకోమంటే భాస్కర్ పక్క టౌన్లో ఉద్యోగం చూసుకొని రోజు ఉద్యోగానికి అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తూ ఉండేవాడు. ఇలా ఒక 3 నెలల కాపురం సజావుగా గడిచిపోయిన తర్వాత ఇంట్లో ఎటు పని వాళ్ళు ఉండరు కాబట్టి చాముండి ప్రభావతి పనులు చేయరు కాబట్టి తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి గేదెల దగ్గర చాకిరి, అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఉడవటం, తడిగుడ్లు పెట్టడం, వంటలు చేయటం సమస్త పనులు సరస్వతి చేసేదే. కానీ కట్నం తీసుకురాలేదని వాళ్ళ పుట్టింటి వాళ్ళని రాల్చిపోసి తిట్టిపోసినా సరే ఇష్టపడి చేసుకుంది కాబట్టి పగలంతా పడ్డ కష్టాన్ని రాత్రే భర్తిచ్చే పడక సుఖంతో ప్రేమలో పడి మర్చిపోయాను అనుకునేది సరస్వతి. ఆ తర్వాత ఇంకో 3 నెలల కాలానికి సరస్వతి గర్భవతి అయ్యింది. దీన్నే తప్పించేద్దాం అనుకుంటుంటే మళ్ళీ దీని కడుపులో పిండాలేంటే అమ్మ అనుకుంది ప్రభావతి. అనుకునేసరికి కానీ పోవాలని రాసుంటే కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకుతో సహా అది పైకి పోదాం అనుకుంటే మనమేం చేద్దాం చెప్పు? దానికి ఆ సంతోషాన్నన్నా ఇద్దాం కానీ అంది చాముండి. ఆ తర్వాత సరస్వతికి నిండు నెలలొచ్చినాయి. 10వ నెల ప్రవేశించింది. పుట్టింటి వాళ్ళు కడుపుతో ఉందని తెలిసి కూడా చూడటానికి రమ్మనుమని సరస్వతి అనలా. ఒక్క క్షమాపణ సరస్వతి భాస్కర్ వెళ్ళి సరస్వతి పుట్టింటి వాళ్ళకి చెప్పింది లేదో, మీ అమ్మాయిని నేను బాగా చూసుకుంటానని అష్యూరెన్స్ ఇచ్చింది లేదో. రోజు ఉద్యోగానికి వెళ్ళొచ్చేవాడు, అమ్మకి జీతం తెచ్చిచ్చేవాడు. పెళ్ళాన్ని పడగదిలోకి రమ్మనమని రాత్రంతా భార్యాభర్తలో ఇక వాళ్ళ కాపురం తిప్పలేదో వాళ్ళు పడేవాళ్ళు భాస్కర్ సరస్వతి. అయితే ఇక ఆ తర్వాత అమ్మ పెళ్ళాంతో చాకరీ చేయిస్తున్నా, నువ్వెందుకు అలా చేయిస్తున్నావు కడుపుతో ఉన్న పెళ్ళాంతో అని కూడా అనేవాడు కాదు. నేను చెయ్యలేనని సరస్వతి అనేది కాదు. ఇది ఎవరిల్లండి? నా అత్తారిల్లు. ఆవిడ నా అత్తగారు, ఆవిడ నా ఆడపడుచు, ఆయన నా అన్నగారు, పోయింది నా మామగారు, ఇది నా ఇల్లు అనే సరస్వతి అనుకునేదే. ఇక కడుపుతో ఉన్నోళ్ళు అలా పనులు చేస్తే తేలిగ్గా డెలివరీ అవుద్దని చాలాసార్లు చాముండి అనేసరికి నవ్వేసి ఊరుకునేది సరస్వతి. భాస్కర్ ఒక రోజున నేను ఆఫీసు నుంచి వచ్చేసరికి లేట్ అవుద్ది, ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది అని చెప్పి వెళ్ళాడు. అంతే. నాటు మందులు అమ్మే ఒక మంత్రసాని దగ్గరికి ప్రభావతి చాముండి వెళ్ళి ఇక కడుపులో ఉన్న పిండంతో సహా పోయేలాగా వెళ్ళి విషాన్ని తీసుకొచ్చారు. ఆ విషాన్ని సరస్వతి పళ్ళరసంలో కలిపేశారు. అది తెలియని సరస్వతి ఆ పళ్ళరసాన్ని తాగేసిందే. తాగిన దగ్గర నుంచి కడుపులో ఏదో తెములుకొస్తోంది. ఏంటో బాధ అర్థం కావటం లేదో. కాసేపటికి పోట్లు వస్తున్నాయి. పురిటినొప్పులా అత్తగారికి చెప్పింది. పోపో అవతలకంది. ఆడపడుచు చెబితే నాకేం తెలుసమ్మా, నేనేమైనా బిడ్డా పాపను మోసానా కన్నానా అని రమణారావు నెల్లి అన్ని డోర్లు మూసేసి రమ్మన్నారు. ఇక నొప్పులు తట్టుకోలేని సరస్వతికి కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోవటం, ముక్కుల్లో నోట్లో చెవుల్లోంచి రక్తం కారిపోవటం, రక్తపు వాంతులు అయిపోవటం మొదలయ్యి మనిషి నిలబడలేక అత్తగారి కాళ్ళు పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళమని కుప్పకూలిపోతే ఎందుకే హాస్పిటల్కి, బతికేద్దామని నువ్వు నీ కడుపులో పిండాలు ప్రాణాలు పోసుకొని బతికి బయటకు వచ్చి
ఎవరిని ఇచ్చేద్దామనే. ఓ వాణ్ణి ఎంతకాలం నీ ప్రేమ మత్తులో పిచ్చోన్ని చేశావు, ఇప్పుడు రేపు పిల్లల్ని కన్న తర్వాత వాణ్ణి తండ్రి అనే దాంట్లో పెట్టి బానిసని చేసుకుందాం అనుకుంటున్నావా? ఆ విషయంలో నేను పిహెచ్డి చేసి నీ మామని ఎప్పుడో తొక్కేశాను. నా కూతురు ఎప్పుడో దాని మొగుడిని పడక సుఖంలో పెట్టి నొక్కి అత్తారింటి దగ్గర నుంచి తెచ్చి ఇల్లరికం పాడేసిందిలే కానీ ఈ చాలా చూసాములే కానీ వెళ్ళిపోమ్మ వెళ్ళిపో పైకి, తొందరగా చేరుకోవే, ఎంతసేపు నీ నసమాకు అంటూ ఉండగా కొట్టుకొని 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 సరస్వతి ఆ నొప్పులు పడుతూ ఉండగా నిన్నెందుకు ఉండిచ్చామో తెలుసా, లోపలికి ఎందుకు రానిచ్చామో తెలుసా, వాడికి నీ మీద తీరని మోజు ఉందే. ఒక విషయం చెప్పమంటావా, మగాడికి ఆడదాని మీద ఉందనుకో మోజు అంటారు, ఆడదానికి మగాడి మీద ఉంటే ఏమంటారు, మదపిచ్చి అంటారా? నీకు మా వాడి మీద ఏ ఇష్టం లేకుండానే నీ అమ్మా నాన్నల్ని కాదనుకొని ఇంట్లో నుంచి లేచిపోయొచ్చి వాడితో తాళి కట్టించుకున్నావేంటే? లేచిపోయి వెళ్ళిన ఏ ఆడదానికి విలువ ఉండదే ప్రపంచంలో. అమ్మా నాన్నల అనుమతితో పెళ్ళిళ్ళు చేసుకున్న వాటి బతుకులే సరిగ్గా లేక ఏడుస్తున్న భారత భూమి మనదే. అలాంటిదే అత్తింట్లో అత్తగారితో ఆడపడుచుతో ఎవరికి పడక తప్పుతుందే. అలాంటిది నువ్వు మమ్మల్ని కాదని నీ అమ్మా నాన్నల్ని కాదని వాడిని నీ గ్రిప్పులో పెట్టుకొని పెళ్లి చేసుకొని వచ్చి సుఖపడిపోదాం అనుకున్నావు, రాజ్యమేలేద్దాం అనుకున్నావు, ఏది మేముండగానే ఇవన్నీ జరుగుతాయి అనుకున్నావు. నేను చాముండినే, నా కూతురు ప్రభావతి, మా ప్రభావం చూపించకుండా ఉంటామా మేము అని వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే 1 సంవత్సరం వాడిని నిన్ను అనుభవించలా, నువ్వు తనివితేరా వాడిని సుఖపడ్డావు. చూడు వాడితోనే నువ్వు కనాలని కదా కోడి 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 ఏ రోజైనా మల్లెపూలు పెట్టుకోకుండా ఉన్నావా? నేనంత చాకిరీ చేయించినప్పుడైనా నువ్వు ఇక్కడి నుంచి నీ పుట్టింటికి వెళ్ళిపోయావా? లేదే. నీకు పగలంతా ఎంత చాకిరీ చేసినా రాత్రికి వాడు నీతో గడిపే ఆ క్షణాలే కావాలి నీకు. నీలాంటి ఆడవాళ్ళకి ఇలాంటి శిక్షలే పడాలి. నీకు విషయం తెలుసా, ఇండియన్ సైకాలజీ ప్రకారం 100కి 90 కాపురాలు అమ్మా నాన్నల్లో ఏదో కూతుళ్ళు మొగుళ్ళను వదిలేసి వస్తే ఫీల్ అవుతారని ఉంటున్నారని అనుకుంటాం. కాదమ్మా, నిజానికి అత్తగారు చెప్పు దెబ్బలు కొట్టినా ఆడపడుచులు థూ అని ఉమ్మినా ఎందుకు పడుంటారో తెలుసా? మొగుళ్ళు చేతగాని చవటలు వాజమ్మలు అని తెలిసి కూడా అమ్మకి అక్కకి చెల్లికి ఇంట్లో ఎవరికి ఎదురు చెప్పలేరని తెలిసి కూడా వాళ్ళు ఎందుకుంటారో తెలుసా? మొగుడిచ్చే ఆ సుఖం కోసం. ఆ సుఖంలో పడ్డ ఆడదే పగలంతా ఎంత పెద్ద గొడవైనా మొగుడు పెళ్ళాం పోట్లాడుకున్నా మధ్యలోకి వెళ్ళి ఇది మంచి ఇది చెడు అని చెప్తారే, చెప్పే మూడో మనుషులు పిచ్చోళ్ళు అవుతారే. ఆ కాస్త సుఖం అయిపోయిందనుకో రాత్రికి, తెల్లారేపాటికి వాడు నా మొగుడంటది ఆ ఇల్లాలు, అది నా పెళ్ళాం అంటాడు వాడు. కాబట్టే ఇండియన్లో ఎంతమంది సంసారాలు నిలబడగలుగుతున్నాయి. కాబట్టే విడాకులకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ సర్దుకుపోయి బ్రతుకుతున్న వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు అని వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా నొప్పులు తట్టుకోలేని సరస్వతి ముందు ఒక బిడ్డని ప్రసవించేసిందే, ఆడపిల్ల. అలా వీళ్ళు అరుపులు కేకలు ఉండగానే ఇంకో బిడ్డను కూడా ప్రసవించేసింది, అది ఆడపిల్ల. 15 నిమిషాల గ్యాప్తో ముందు ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల పుట్టాక కొట్టుకొని ఆ బ్లడ్లోనే పడి ప్రాణాలు వదిలేసింది సరస్వతి. ఆ తర్వాత ప్రభావతికి ఉన్నట్టుండి ఆ పిల్లల్ని కూడా వడ్లగింజేసేసి నొక్కేద్దాం అనుకుంది చాముండి. ఆ పిల్లల మీద చూడగానే పిల్లలు బొమ్మల్లాగా ఉండేపాటికి ప్రభావతికి ప్రేమ కలిగేసిందే. దాంతో అమ్మ నాకెటు పిల్లలు లేరు కదే, వీళ్ళిద్దరిని తీసుకొని నేను పెంచుకుంటాను, నీకేం కర్మ ఈ దరిద్రాన్ని పెంచుకోవటానికి అంది చాముండి. అది కాదమ్మా, ఊరంతా నన్ను గొడ్రాలు అంటున్నారు కదే, చూడటానికి పిల్లలు ముద్దుగా బొద్దుగా బాగున్నారు కదమ్మా, నేను దత్తత చేసేసుకొని ఉంచుకుంటానే, నా వాటాకి ఏదన్నా వస్తే అదే వాళ్ళ పెడతానులే, తమ్ముడిని నువ్వనుకున్న ప్రకారమే కోటీశ్వర్ల సంబంధం చూసి ఇచ్చి చేసుకోవే, నా మాట కాదనొద్దమ్మా అంది ప్రభావతి. సర్లే ఆలోచిద్దాం అని చాముండి అంటుండగా భాస్కర్ వచ్చాడు. వచ్చేపాటికే వామ్మో వాయ్యో దేవుడు అని రాగాలు పెట్టి ఎత్తుకొని ఏడ్చి ఇక అక్కడే ఉన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఇదిగోనయ్యా ఇది ముందు పుట్టిన పిల్ల, ఇది పుట్టిన 15 నిమిషాలకి ఇది పుట్టిందే అనేసరికి భాస్కర్ ప్రాణం పోయిందయ్యా అని గుడ్డ కప్పేసేపాటికి కూర్చుండిపోయాడు. అలాగే
హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా అమ్మా అని అడిగితే, మనమంటే ఊళ్ళో వాళ్ళెవరికి పడదు కదయ్యా. అక్క కొంగు పట్టుకొని వెళ్ళి ఎంతమందిని బిచ్చమడిగిందో తెలుసా. ఒక్కళ్ళన్నా సాయం రమ్మనమని, ఒక్కళ్ళన్నా వాళ్ళ కారులో తీసుకెళ్దాం రమ్మనమని, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా పలికారనుకుంటున్నావా, వచ్చారనుకుంటున్నావా అయ్యా. మేము ఆసుపత్రికి ఫోన్ చేస్తే అంబులెన్స్ రావటానికి 3-4 గంటలు పట్టుద్దన్నారు. ఈలోపు ఇదంతా జరిగిపోయిందయ్యా అని చెప్పేసరికి మాట లేదు, పలుకు లేదు. భాస్కర్ అలాగే కూర్చుండిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సరస్వతి అమ్మా నాన్నలు ఉరుకులు పరుగుల మీద అక్కడికి వచ్చి పేగులు తెగిపోయేలా ఏడ్చే, పాపిష్టిదానా, నీ ఇంటికి దాన్ని కోడలుగా చేసిన రోజు, అది వీడిని ప్రేమించిన రోజు, ఈ చేతగాని వెధవని అది ఏ రోజు చేసుకుందో ఆ రోజే దాని తలరాత ఇలాగే అవుద్దని మేము అనుకుంటూనే ఉన్నాం. మేము ఊహించినంతా జరిగింది. నువ్వు బాగుపడతావంటే నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు కుళ్ళి కుళ్ళి కుంగి కృషించి నశించిపోతావే. నీ కూతురు అనుభవించిపోద్దే. పాపిష్టిదానా, నీకు ఒక ఆడపిల్లని పెట్టుకొని ఎలా చెయ్యాలనిపించిందే. మా పిల్ల పురిట్లో పోయినట్టు మాకు అనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళందరి మీద నువ్వు నిందను తోసేసావు, కానీ మేము అది ప్రాణం పోయినా నమ్మో. నువ్వే మా పిల్లని ఏదో చేసేసావు అన్నాక ఊళ్ళో వాళ్ళు మా మీద తోసినా, వాళ్ళేదైనా చేసినా ఏమైనా జరగనివ్వండి. పోయిన మీ పిల్ల అయితే మళ్ళీ తిరిగి రాదు కదమ్మా. ఎందుకు మీరు అనుకోవటం అంటే, ఇది ఊరా వాళ్ళ కాడ, ఇక్కడున్న వాళ్ళెవరు దీని కుటుంబాన్ని ఏమీ చేయలేరా అని సరస్వతి అమ్మా నాన్నలు ఘోష పెట్టి ఏడ్చి పొట్ట మీద తలకాయ మీద బాధేసుకొని, పిల్లలనన్నా మాకు ఇచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, పాపిష్టిదానా అనేసరికి చాముండి నేను ఇవ్వను అందే. ఎందుకు ఇవ్వవే అని అడిగితే, ఎందుకు ఇస్తాం, వాళ్ళు నీ కూతురు నా కొడుకుతోనేగా కలిసి కాపురం చేసి కందే, అప్పుడు ఈ ఇంటి గోత్రికులు అవుతారు, ఈ ఇంటి వంశాంకురాలు అవుతారు, మీకెందుకు ఇస్తాం. మీ అమ్మాయి ఎప్పుడు పోయిందో అప్పుడే మీకు మాకు సంబంధం తెగిపోయింది, నడవండి బయటికి అని శవాన్ని కావాలంటే తీసుకుపోండి అందే. భాస్కర్ నేను ఇవ్వననేసరికి ఖననం అయిందాకా ఉండి ఆ తర్వాత వాళ్ళు కటికి తిట్లు భాస్కర్ను కూడా శ్మశానంలోనే కూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకే అమ్మ, పిల్లల్ని అడిగితే ఇచ్చేస్తావనుకున్నాను, ఇవ్వలేదు, భయపడ్డాను అంది ప్రభావతి. ఎందుకు ఇస్తానే, ఒకటి వాళ్ళను కావాలనుకున్నావు, రెండో విషయం ఏంటంటే వీళ్ళని ఇప్పుడు ఎత్తుకెళ్ళి మన మీద నూరిపోసి రేపొద్దున వాళ్ళని మనకి శత్రువులుగా రాంబాణాలుగా తయారు చేసి మన మీదకి తిరుగుబాటు చేసి ఆస్తిలో వాటాలని పంపరని గ్యారంటీ ఏంటి. వీడికి రేపొద్దున ఆ పిల్లల మీద ప్రేమలు పుట్టుకొచ్చి మనం ఒకదాన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ పెళ్ళికి ఆ పిల్లలే అడ్డైతే లేదు, రేపొద్దున వీడు పెళ్లి చేసుకున్నాకైనా సరే ఆ పిల్లంతో వీడు కాపురం చేయననే, ఆ పిల్లల్ని వాడు నా పిల్లలుగా తెచ్చి పెంచుతాను అనే మాట లేదైనా అంటే ఎవరికి తెలిసే, ఎవడూహించాడో, లేదా వాళ్ళ మరదలుంది కాబట్టి దాన్ని మనోడికి ఇచ్చి పెళ్లి చేస్తామంటే అంది చాముండి. అవునమ్మోయ్ అని ప్రభావతి అంటుండగానే అలా వెళ్ళిన సరస్వతి అమ్మా నాన్నలో దిగులతో ఆయన పురుగుల మందు తాగి పోయాడు. వెంటనే సరస్వతి తల్లి ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ పోయింది. సరస్వతి చెల్లెలు అనాథలా మిగిలిపోతే వాళ్ళకంటూ ఇక ఇల్లు, వాకిలి, పొలం, కాస్త డబ్బు, బంగారం బాగానే ఉన్నాయి సరస్వతి కుటుంబానికి. వెంటనే సరస్వతి మేనత్త వచ్చి, ఒకళ్ళు తీసుకునేదేంటి నిర్ణయం, పెద్ద పిల్లని నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను, అవ్వలేదు, కాబట్టి రెండో పిల్లని నా ఇంటి కోడల్ని చేసుకుంటున్నానని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆమె కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేసుకుంది. హాయిగా ఒక్కడే కొడుకు, 100 ఎకరాల పొలం, తినా గొడవ, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వ్యాపారం, మంచోడు, అందగాడు, పీజీ దాకా చదువుకున్నాడు, ఏ చెడు అలవాట్లు లేనోడు. సరస్వతి చెల్లెలు సుఖంగా, మేనత్తే అత్త కాబట్టి ఒక మాటని ఒక దెబ్బ కొట్టేది కూడా కాదు కాబట్టి హ్యాపీగా అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయింది. దాని చెల్లెలకి పెళ్ళైపోయిందంటమ్మా, పేడ విరగడైపోయింది అనుకున్న ప్రభావతి చాముండి కలిసే భాస్కర్కి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. అప్పటికి సరస్వతి పోయి నెల కావస్తోంది. 10 దిన కర్మలు కూడా పూర్తయిపోయినాయి. అయితే కరెక్ట్గా అదే టైంకి భాస్కర్ పిచ్చోళ్లాగా గడ్డాలు పెరిగిపోయి తిండి తిప్పలు లేకుండా కళ్ళెంత లోతుల్లోకి వెళ్ళిపోయి మనిషి ఎముకలు గూడైపోయి సరస్వతి ఫోటో దగ్గరే కూర్చొని ఆలోచించుకొని
కళ్ళు ధారలు కట్టిందాక కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ఎవరితో మాట్లాడలా. ఎన్నాళ్ళమ్మ వీడిలా అంది ప్రభావతి. వృద్ధానికి ఓ టైం వస్తుంది. నీకో విషయం చెప్పనా, బ్రహ్మకైనా పుట్టుతే రెమ్మ తెగులని. ప్రపంచం మీద చాలామంది మగాళ్ళు పెళ్ళాం పోయిన తర్వాత వారం తిరగకుండా ఒకడు, నెల తిరగకుండా ఒకడు, సంవత్సరం తిరగకుండా ఒకడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే రీజన్లు ఏంటి? వాళ్ళకి అన్నేళ్ళు కాపురం చేసి ప్రేమించామని, పెళ్ళిళ్ళు చేసుకున్నామని, పిల్లల్ని కన్నాము అనే పెళ్ళాలు గుర్తుండక కాదు, వాళ్ళకి శారీరక సుఖాలు గుర్తొస్తాయి కాబట్టి, ఆడదాని పొందు కావాలనిపిస్తుంది కాబట్టి, వీడికి ఆ యావ ఎక్కువ కాబట్టే కదా నేను వేరే సంబంధం చూసినా కాదు కూడదని ఆ సరస్వతిని చేసుకొని వచ్చాడు. ఇంకో దాన్ని అలాగే గనక మనం ప్రవేశపెట్టి మోహిని అస్త్రాలు 4 సంధించామంటే వాడే చెప్పిన మాట విని మూసుకొని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు కంగారు పడకు అంది చాముండి. నీ ఇష్టం అంది ప్రభావతి. ఈలోపు చాముండి ప్రభావతి కలిసి బాగా డబ్బున్న వాళ్ళ సంబంధం ఒకటి భాస్కర్కి చూసుకోవటానికని రెడీ అయ్యారు. అయితే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయి ఒక కులంగాని వాడితో లేచిపోయిందని, వాడితో తాళి కట్టించుకుందని, ఆ తర్వాత అమ్మాయి నిండు గర్భిణిగా ఉండి తిరిగి వచ్చిందని, అమ్మాయికి 2 పిల్లలు కవల పిల్లలు పుట్టారని, పురిట్లోనే మేము ఆ పిల్లలకి జిల్లేడు పాలు పోసి పైకి పంపించేశామని, కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు కూడా లేరు కాబట్టి అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలని, మేము 50 ఎకరాల పొలం, 50 లక్షల క్యాషు, ఒక ఇల్లు, ఒక స్థలము, అబ్బాయి కారు, దానికి తోడు ఆడపడుచు లాంఛనాలు 10 లక్షలు, అత్తగారు లాంఛనాలు 10 లక్షలు, మీకు ఒక కొంప పడేస్తాం, ఇక 2 లారీలు సామానిస్తాం, అమ్మాయిని మాత్రం చాలా ప్రేమగా చూసుకోవాలి, అల్లుడితో వ్యాపారం పెట్టిస్తాం అనేపాటికి అయ్యా అని ఎగిరి గంతేసి అది 10 మందితో లేచిపోయినా మనకే ప్రాబ్లం లేదని వీళ్ళకి తెలియదని వెనక్కి తిరిగి వచ్చారు వీళ్ళు. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఒకసారి మా కూతురిది మీ అబ్బాయిది జాతకం చూపించండి అంటే ప్రభావతి వెంటనే అక్కడి జాతకాలు చెప్పి ఒక పనికిమాలిన సన్నాసిని పిలుచుకురమ్మని మొగుడిని పంపింది. వచ్చిన వాడు భాస్కర్ జాతకం చూస్తూ ఇతనికి మొన్న మధ్య భార్య పోయిందని విన్నానమ్మా నేను అంటే, పోయిందిలే పిల్లల్ని కంట, ఇక కనలేక సచ్చిందంటే, ఆహా అవునా అన్న తర్వాత, అయితే ఇంతకీ ఎందుకు పిలిచారు నన్ను? మా అబ్బాయికి మరి మా కోడలు పోయింది కదా, చిన్న వయసాయా, ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, అందుకే పిలిచానులే, కానీ ఈ పిల్లలకి ఎటు పేరు కూడా పెట్టాలిగా పంతులు, కాస్త చూసి పేరు పెట్టవా? జాతకాలు వేసి పేరు పెడతానమ్మా అంటే, సరే వేసి మంచి పేర్లు పెట్టు అంది ప్రభావతి. అనేసరికి 2 పిల్లల జాతకాలు వేసిన అతను, చూడమ్మా పెద్ద పిల్ల జాతకం బాగుంది, కానీ 2వ పిల్ల జాతకం మాత్రం తండ్రి గండాన్న పుట్టింది, తండ్రి బ్రతకడమ్మా, ఈ పిల్ల తండ్రి గండంతో ఉంది అని చెప్పి పెద్ద పిల్ల పేరు సునీత అని, 2వ పిల్ల పేరు సంగీత అని పెట్టాడు వాడు. పెట్టిన తర్వాత ఒకవేళ ఈ సంగీత పోతే అంది ప్రభావతి. ఎందుకు పోద్దమ్మా? ఒకవేళ చచ్చిపోయిందే అనుకో, పోతే ఆ ప్రభావం ఇంకా మా తమ్ముడి మీద ఉండదు అన్నాడు ఆ వచ్చినవాడు. సరేలే అలాగైతే పెళ్లి ముహూర్తాలు కుండలి తర్వాత చూద్దు, కానీ ఈరోజు ఎందుకో మంచి రోజు కాదని నాకు కుడికన్ను నదురుతుంది, ఎల్లిరమ్మని వాడికి సంభావన ఇచ్చి పంపిస్తే అదెందుకు పోద్ది అంది చాముండి. ఎందుకంటే దానమ్మకు పోసిన విషం కాక అదే విషం నేను ఇంకో 4 బాటిల్స్ ఎక్కువ తెచ్చి ఉంచుకున్నాలే, అవసరానికి ఉపయోగపడతాయని, అందులో కుత్తి దీనికి పోస్తాను, పైకి పోద్ది, పెద్దదాని జాతకం బాగుందంటున్నారు కాబట్టి నేను దాన్ని ఉంచుకుంటా, ఇది కూడా దీని అమ్మ దగ్గరికే పోయిందనుకో, అప్పుడు దీని జాతక ప్రభావం తమ్ముడి మీద పడదు, కాబట్టి నువ్వు తమ్ముడిని నీకు నచ్చిన దానికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుంది, తమ్ముడు ఉంటాడు. ఇప్పుడు నేను తల్లినవటం ముఖ్యం, దానికి ఇద్దరికే అవ్వాలని ఏమి లేదు కదా, ఒకదానికైనా సాల్లే అంది ప్రభావతి. నీ ఇష్టమని వీళ్ళు విషయాన్ని పోద్దామని అనుకుంటూ ఉండగా భాస్కర్ బయటికి వెళ్ళటం, కాలేజీ దగ్గరికి వెళ్ళటం, కాలేజీ దగ్గర సరస్వతిని మొదటి రోజు చూడటం, ఆ తర్వాత ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం, ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళు గుద్దుకోవటం, ప్రేమించుకోవటం, ప్రేమలేఖలు రాసుకోవటం, ఆ తర్వాత ఇద్దరు హక్కులు ముద్దులు సినిమాలకు వెళ్ళటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం, ఎన్నో రాత్రులు కలిసి సంతోషంగా గడపటం, సరస్వతి కడుపుతో ఉందని పొట్ట ముద్దు పెట్టుకోవటం, ఆ తర్వాత వెళ్ళే రోజు కూడా సరస్వతి నవ్వుతూ ఎదురు రావటం, పిల్లలు పుట్టాక నిన్ను ఎక్కువ కాలం దూరం పెట్టంలే భాస్కర్, 3 నెలలని జోకులేయటం, అవన్నీ గుర్తొచ్చిన భాస్కర్ ఇక వస్తూనే
ఆ దిగులు తట్టుకోలేక సరస్వతి లేదనేది తీసుకోలేక లారీ హారన్ కొడుతున్నా వినిపించుకోకుండా కావాలని లారీకి ఎదురెళ్ళి స్పాట్లో పోయాడు. ఇక వీళ్ళు ఒకవైపున పిల్లకి విషం పోద్దాం అనుకుంటుండగానే ఇక అక్కడున్న వాళ్ళంతా అంబులెన్స్లో భాస్కర్ శవాన్ని తీసుకొచ్చి దించారు. వామ్మో వాయ్యో దేవుడో నాయనో ఓనా కొడుకో ఓనా వంశాంకురమో ఎంత ఇష్టపడి కన్నానయ్యా నిన్ను, మీ నాన్న రాను కాపురం చేయను అన్నా కూడా వాడిని జుట్టు పట్టుకొని లోపల తీసుకెళ్ళి కన్నానయ్యా నిన్ను, ఎంత మోజుపడి కన్నానరా, నా కడుపులో చిచ్చు పెట్టావేమయ్యా, ప్రేమించానన్నావురా దాన్ని తెచ్చావురా, అదిద్దరిని కందరా, ఆ కన్న దాంట్లో ఈ ముదృష్టపుదే నిన్ను మింగేసిందిరా, ఇది పాపిష్టిదిరా, ఇది తండ్రిని మింగిందిరా, ఇది దరిద్ర జాతకురాలరా, దీనివల్లే నువ్వు పొయ్యావయ్యా, నా కడుపు కాలిపోయిందయ్యా, అయ్యో 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 అని ఇక గుండెలు బాదుకొని ఏడ్చి ఆ తర్వాత భాస్కర్ని ఖననం చేసి 2-3 రోజుల్లోనే అవన్నీ మర్చిపోయి శుభ్రంగా బిర్యానీలు వండుకొని తిన్నారు. ఆ తర్వాత 10 దిన కర్మలు పూర్తయిపోయినాయి. అయిపోయి ఆ క్షణం నుంచి మొదలుపెట్టి ఏమంటా భాస్కర్ పోయాడో, ఆ జ్యోతిష్యుడు ఏమంటా ఆ చిన్నపిల్ల నష్టజాతకురాలని చెప్పాడో కానీ దాన్ని సప్తమహా నరకాలు పెట్టడం మొదలుపెట్టారు ప్రభావతి చాముండే. పెద్ద పిల్లకు మాత్రం ఆకలవ్వకముందే ప్రభావతి స్నానం చేయించి దానికి మంచి మంచి పట్టు జుబ్బాలేసి దానికి పాలు పట్టి బంగారు మురుగులు గొలుసు బంగారు మొలతాడు వేసి పడుకోబెడితే చిన్నపిల్లని ఒక గొడ్డుయ్యాల్లో ఇసిరేసి చిన్నపిల్లకి సరిగ్గా స్నానాలు చేయించకుండా చివరికి మలమూత్రాలు కూడా సరిగ్గా ఎత్తిపోయకుండా అందులోనే పారేసి ఉంచి 3 రోజులకి 4 రోజులకు ఒకసారి దాన్ని బకెట్లో ముంచి లేపి మమ్మ అనిపించి స్నానం చేశామనిపించి అది ఆకలితో అల్లాడిపోతున్నా కూడా పాలు పట్టకుండా 3 గంటలు 4 గంటలు గొంతు ఎండిపోయిందాకా ఏడ్చి 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 శోషకొచ్చి సొమ్మసి వెళ్ళిపోయి అదే నిద్రపోతూ 2 రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు దాని గొంతులో గుక్కెడు పాలు పోస్తూ దాన్ని కొడుతూ తిడుతూ గిచ్చుతూ గిల్లుతూ మొత్తానికి పెంచుకురావటం మొదలుపెట్టారు పిల్లల్ని. ఇక పిల్లలకి 3-4 ఏళ్ళు వచ్చాయి అనేసరికి పెద్ద పిల్లనేమో పక్కనే ఉన్న టౌన్లో వ్యాన్ వస్తుంది కాబట్టి కాన్వెంట్లో వేసి పెద్ద పిల్లకి మాత్రం ఇక పొద్దున ఒక గౌను సాయంత్రం ఒక గౌను ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్, చిన్నపిల్లని ఊళ్ళోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో పడేసి పెద్దది వేసి తీసేయగా ఉన్నటువంటి బట్టల్ని ఆ చిన్నపిల్లకి వేస్తూ మొట్టికాయలు వేస్తూ కాళ్ళు ఒత్తించుకుంటూ అంత చిన్నదాంతోనే పనులు చేయించి ఏ చిన్న తప్పు చేసినా కొట్టి తిట్టి రోజంతా ఎర్రటి ఎండలో నుంచోపెట్టి పిల్లకి కడుపుకి తిండి పెట్టకుండా మధ్యాహ్నం పూట భోజనం ఇక అది స్కూల్లో తింటమే, ఇంటికి వచ్చాక మంచినీళ్ళు తాగి పడుకోవటం తప్ప దానికి కనీసం పిడికెడు మెతుకులు కూడా పెట్టేవాళ్ళు కాదు. వీళ్ళే ఇలా చేస్తున్నారు అంటే కాలచక్ర భ్రమణంలో పిల్లలు 10 ఏళ్ల పిల్లలు అయ్యేసరికి పిల్లలకి ప్రభావతి తల్లి కాదని మేనత్తని, రమణారావు తండ్రి కాదని, మేనమామని, చాముండి నాయనమ్మని, మాధవయ్య పొయ్యాడని అమ్మా నాన్నల ఫోటోలు గోడకున్నాయి కాబట్టి సరస్వతి భాస్కర్ వాళ్ళ అమ్మా నాన్నని తెలిసినప్పటికీ చిన్నపిల్ల సంగీత చాలా మంచిదే కానీ పెద్ద పిల్ల సునీత ప్రభావతిని చాముండిని మిక్సీలో వేసి జ్యూస్ తీస్తే వీళ్ళిద్దరి క్యారెక్టర్లని పుణికిపుచ్చుకొని తయారైంది సునీత. చెల్లెల్ని పని మనిషిలాగా ఇట్రావే అంటాం, తను తినగా మిగిలిపోయిన ఎంగిల్ది నువ్వు తిను అంటాం, నా హోంవర్క్ నువ్వు చేయవే అంటాం, కాలుతో తంతాం, కాళ్ళు ఒత్తమంటాం, నాకు నువ్వే హెయిర్ కోమ్ చేయంటాం, నా నెయిల్స్ కట్ చేయని చెప్పటం, పిల్లని అక్క అని పిలవద్దు అంటాం, మేడం అని పిలవమని చెప్పటం, ఇక నాకు స్నానానికి వేడి నీళ్లు పెట్టు, నాకు స్నానం చేయించు, ఒళ్ళు తుడువు, హెడ్ బాత్ చేయించు, ఇలా పిల్లని నానా మాటలు అంటూ ఉండేది. ఎవరితో కూడా చెల్లెలని చెప్పేది కాదు. మా ఇంట్లో పనిమ్మాయి అని చెప్పేది సునీత సంగీతనే. ముమ్మూర్తిలా చూడటానికి పిల్లలిద్దరూ అచ్చు గుద్దినట్టు జిరాక్స్ కాపీలాగా గొంతులతో సహా ఒకేలాగా ఉండేవాళ్ళు. బయట వాళ్ళందరికీ ఆ విషయం తెలిసినా కూడా పిల్ల చెప్పే మాటలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోయి సభాష్ వీళ్ళ పెంపకంలో పెరుగుతున్న ఇది ఇంతకన్నా నీతిమంతురాలు ఎలా వద్దులే అనుకుని చిచ్చి అనుకుని పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు బయట వాళ్ళు కూడా. కాలచక్ర ప్రవాహంలో రోజులు సంవత్సరాలు అలా తరలిపోతూ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. ఇక సునీత పెద్ద స్కూల్లో చదువుకోవటం, ఆ తర్వాత అలా 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 తన చదువు యావరేజ్గా ఉన్నా అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోతున్నాయి రోజులు. సంగీత గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న అదే గవర్నమెంట్ స్కూల్కి టీచర్గా వచ్చింది ఒక ఆవిడ కూతురితో సంగీతకి స్నేహం ఏర్పడింది. ఇలా వాళ్ళ అమ్మ పోయిందని వాళ్ళ నాన్న పోయాడని తెలిసిన ఆవిడ సంగీతని
సంగీతని దగ్గరికి తీసుకొని ఆదరించింది. అయితే ఆవిడకి సంగీతం చాలా బాగా వచ్చు. తన కూతుర్ని మ్యూజిక్లో చాలా పెద్ద గాయనిని చేయాలనేది ఆవిడ కోరిక. కానీ ఆవిడ కూతురికి సంగీతం మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకరోజు ఆవిడ పాట పాడుతుంటే దాన్ని పట్టుకొని సంగీత అలాగే తిరిగి హమ్ చేసేపాటికి ఆవిడ ఆ ఊళ్ళో ఉన్న 10 సంవత్సరాల పాటు సంగీతకి కర్ణాటక మ్యూజిక్, దాంతోపాటు ఇంకా చాలా రకాలైనటువంటి సంగీతాలు నేర్పించి మరి ఆ తర్వాత ఆవిడకి ట్రాన్స్ఫర్ రావటంతో ఆ ఊరు నుంచి వెళ్తూ వెళ్తూ నువ్వు ఎప్పటికన్నా గాయనిగా ఎదుగుతావమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఎదిగిన క్షణంలో ఈ అమ్మ నీకు నేర్పించిందని మర్చిపోకు తల్లి అని చెప్పి మరీ వెళ్ళింది ఆవిడ. ఇక అప్పటికే సునీతది సంగీతది కూడా 10th క్లాసులు అయిపోయినాయి. 10th క్లాసులు అయిపోయిన తర్వాత సునీత ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోతే సంగీత గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ అయిపోయాక గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీలో పారేశారు ప్రభావతి వాళ్ళు. డిగ్రీ చదువు అయిపోగానే సంగీతనే ఇంట్లో ఎటు పాచి పని చేయాలి కాబట్టి పని మనిషిగానే ఇక తొక్కేస్తే సునీత మాత్రం అలా బీటెక్ చదువుని చదువుతూ ఇక తను అక్కడ ఒక ప్రేమాయణాన్ని కూడా సాగించడం మొదలుపెట్టింది. సునీతకి తను మెచ్యూర్ అయినప్పటి నుంచి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఫోన్లో వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లో రకరకాల అకౌంట్లు, ఫేస్బుక్లో రకరకాల అకౌంట్లు, స్నాప్చాట్లు, బాయ్ ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దది ఉండేది సునీతకి. ఆ తర్వాత 10th వచ్చేపాటికి చాలామంది బాయ్ ఫ్రెండ్స్, అదంతా ఈ రోజుల్లో పాష్ కల్చర్లో సహజం. ఆ తర్వాత ఇంటర్కి వచ్చేసరికి క్లబ్బులు, పబ్బులు, తనకంటూ ప్రత్యేకంగా ఒక స్కూటీ, ఆడింది ఆట పాడింది పాట, వేసిన డ్రెస్సులు వేయకుండా బ్యూటీ పార్లర్లకు వెళుతూ ఇక అసలు బీటెక్ వచ్చేపాటికి సపరేట్గా తన కోసం ఒక 3 లక్షలు పెట్టి కారు కొనిచ్చుకొని ఇక సెకండ్ హ్యాండ్ కారే అయినా కూడా దాన్ని వేసుకొని అసలు ఎక్కడా లేని పోజులు కొడుతూ కాలేజీకి వేసిన డ్రెస్ వేయకుండా వెళ్ళి అబ్బాయిల్ని పిచ్చోళ్ళని చేసేసేది. పొట్టి బట్టలు వేసుకొని బ్యాక్లాగ్స్ ఎన్నున్నా సరే హోంవర్క్లు, ప్రాజెక్ట్ వర్కులు లాంటివి ఉంటే సంగీతం ఉంది కాబట్టి కొట్టో తిట్టో నాయనమ్మ మేనత్త చేయిస్తారు కాబట్టి ఆ విషయంలో తనకేమీ ఇబ్బంది లేదు. ఇక ఆ తర్వాత తను వేసుకున్న తర్వాత ఇక తనకు నచ్చని బట్టలు, తను వాడని బట్టలు చెల్లెలు ముఖం మీద విసిరితే చెల్లెలు ఇక అశ్లీలమైన బట్టలకి మినహా ఒళ్ళంతా కప్పేసి ఉంచే బట్టల వరకు మాత్రం సంగీత తీసుకునేదే. మిగతా బట్టలన్నీ కూడా ఎందుకు ఊరికినే పోనివ్వటమని చాముండి వాటిని కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముకునేది మనవరాలివే. ఇక సునీత వాడేసిన కాస్మెటిక్స్ ప్రభావతి వాడుకుంటూ ఫేషియల్స్, ఫేస్ ప్యాక్స్ వాడుకుంటూ ఉండేదే. ప్రభావతిని అమ్మ అని, ప్రభావతిని మమ్మీ అని, రమణారావుని డాడీ అని, చాముండిని అమ్మ అని పిలిపించుకునేవాళ్ళు సునీతతో. సంగీత మాత్రం అలా పిలవకూడదు. సంగీత సునీతని మేడం అని పిలవాలి, ప్రభావతిని అత్త, రమణారావుని మామ, చాముండిని నానమ్మ అనే పిలవాలి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఈలోపు సునీతకి బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ అయ్యే లోపే సునీత ఎన్నోసార్లు శారీరకంగా కూడా తన బాయ్ ఫ్రెండ్తో హద్దులు దాటిపోవటం అయిపోయింది. ఆ తర్వాత ఇక సునీత బీటెక్ అయిపోయి ఇంటి పట్టునే ఉంటూ ఉన్నప్పుడు చాలా డబ్బున్న కోటీశ్వర్లకి పెద్ద మనవరాల్ని ఇచ్చి చెయ్యాలి, ఏ రోజు మూటలు మోసేవాడో లేదంటే కనుక సిమెంట్ బొచ్చులు ఎత్తుకునే ఎవడో ఒక కూలోన్నో ఏ గేట్ వాచ్మెన్ గాళ్ళు లాంటి చూసి సంగీతకి ఇస్తే వాళ్ళల్లో కలిసిపోయి బతికేస్తారు, అసలైనా నేను పెళ్లి చేయాలనుకోవట్లేదే అంది చాముండి. ఏమ్మా అంది ప్రభావతి. ఎందుకు చేయాలి పెళ్ళి, దీన్ని పెళ్లి చేసి పంపించామనుకో ఇంట్లో పని మనిషి ఎవరు ఉంటారో, రేపు పెద్ద పిల్ల కడుపుతో ఉండి వస్తుంది, దానికి సేవ చెయ్యాలి, దాని పిల్లల్ని దాయాలా పెంచుతూ ముడ్లు మూతులు కడుగుతూ నీకు నాకు వంటది చేసి పెడుతూ ఇంటి పని చూసుకుంటూ ఇక అంతగా కాదు కూడదు అనుకొని ఇది ఎవరితో లేచిపోద్ది అనుకున్న క్షణం ఎవడో ఒకడిని చూసి నీ మొగుళ్ళంటోడిని చేసి తొక్కేద్దాం ఇంట్లో, సరేనా అంది చాముండి. నీ ఇష్టమమ్మా అంది ప్రభావతి. ఈలోపు చాముండి పుట్టింటి తరఫున వేలు విడిచిన కాలు విడిచిన చుట్టాలు ఒకళ్ళు చాముండి మీద అపారమైన ప్రేమ ఉండి చాముండి తండ్రి వాళ్ళకి ఎప్పుడో సహాయం చేయటం వల్ల ఏదో ఉద్ధరణ కలిగిందనే దాంతో వాళ్ళ అమ్మాయి పెళ్ళికని చాముండి వాళ్ళని తప్పకుండా రావాలని వచ్చి అమ్మా కూతుళ్ళకి చీరలు పెట్టి వెండి గిన్నెలు ఒళ్ళో పెట్టి ఖచ్చితంగా రావాలని, రాపోతే ఊరుకోమని మరీ చెప్పిపోయారు. దాంతో
సెకండ్ హ్యాండ్ డొక్కు కారు వేసుకొని అల్లుడిని కూతుర్ని ముందెక్కించుకొని వెనకాల అటో మనవరాల్ని ఇటో మనవరాల్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ చిన్న మనవరాలు తాము లేకపోతే ఎక్కడ ఎవరితో ప్రేమాయణాలు జరిపి లేచిపోద్దో అనే భయంతో కారులో వేసుకొని బయలుదేరింది చాముండే. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఇక అందరికీ కారులో ఉన్న వాళ్ళకు కూడా డోర్ కొట్టి మిర్రర్ దించిన తర్వాత కొన్ని పాంప్లెట్స్ పంచుకుంటూ వెళుతున్నారు. అయితే వాళ్ళు సునీతకి ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఏంటిది అని అడిగింది సునీత. అడిగితే మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతోంది, ఆ మ్యూజిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారేమోనని, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, దానికి ఏజ్తో అలాగే సంగీతం డిప్లొమా ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సునీత దాన్ని రోల్ చేసి ఎందుకు పనికిరాని వేస్ట్ చెత్తబుట్ట అని సంగీత ముఖం మీద విసిరికొట్టింది. అయితే సంగీతకి ఆ పాంప్లెట్ ఓపెన్ చేసి చూడగానే మనసులో ఒక ఆశ కలిగింది. ఆ రోజు వెళ్తూ వెళ్తూ మ్యూజిక్ టీచర్ చెప్పిన మాట, ఎప్పటికైనా నువ్వు మంచి గాయని అవుతావని, ఒకే ఒక్కసారైనా జీవితంలో స్టేజ్ ఎక్కి పాట పాడాలన్నది సంగీత కళ. తను గాయని అవ్వాలి అనుకున్నా ఇంట్లో వాళ్ళు ఎటు అవ్వనివ్వరు కాబట్టి ఈ పాట ఏదైనా పాడిస్తే తనకు ప్రైజ్ వచ్చినా రాకపోయినా తన జీవితకాలపు కళ నెరవేరిపోద్ది కదా అని ఆ పాంప్లెట్ని జాగ్రత్తగా మడతపెట్టి గట్టిగా పట్టేసుకొని దాన్ని అలాగే పట్టు కూర్చుంది. పెళ్లివారి విడిదింటి దగ్గర దిగారు. దిగటంతోనే ప్రభావతికి చాముండికి వాళ్ళు మర్యాదలు చేస్తూ కూర్చుంటే ఇక పెద్ద మనవరాలి గురించి ప్రభావతి చాముండి వాళ్ళ బుర్రలు తినేసి వాళ్ళకి ఆహా ఓహో అసలు మా మనవరాలు భూమి మీద పుట్టాల్సింది కాదు, దేవకన్యలు సైతం తలతన్నే అందం, అసలు ఆ కాళ్ళు చూడండి, ఆ గోళ్ళు చూడండి, ఆ నవ్వు చూడండి, బుగ్గల్లో సొట్టలు చూడండి, అసలు ఆ పెద్ద పెద్ద కళ్ళు చూడండి, ఆ కళ్ళు తిప్పేటప్పుడు అందం చూడండి, మా మనవరాలు జుట్టు చూడండి, అబ్బబ్బబ్బబ్బో ఇహ వాళ్ళ బుర్రలు పుచ్చిపోయినాయి అంటే నమ్ముతారా? అంత సేటని చెప్పారు. అయిపోయిన తర్వాత తెల్లారితే పెళ్ళి. అయితే వీళ్ళి హడావిడిలో ఉన్నప్పుడు రమణారావు అయితే ప్రభావతితో పడగదిలో లేదంటే వీళ్ళ ముచ్చట్లలో కాకుండా సెల్ ఫోన్లో ఎప్పుడూ లైవ్లు చూస్తూ ఉండటం అలవాటు రమణారావుకి. అలా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. పెళ్ళాం పిలిచి ఇదిగో తిను అని అవి ఇవి ఇస్తుంటే తింటూ వాళ్ళు వీళ్ళు పలకరిస్తుంటే వెకిల్ నవ్వుతూ కూర్చుంటే సునీత అక్కడ ఒక ఫోన్ తీసుకొని అక్కడ ఈ మిగతా బాయ్ ఫ్రెండ్స్ని కవర్ చేసుకుంటూ మెసేజ్లు పెడుతూ కూర్చుంది. వీళ్ళందరూ ఈ హడావిడిలో ఉన్నప్పుడు సంగీత ఆ పెళ్లిలో మెల్లమెల్లగా పక్కకెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్లో ఒక అమ్మాయిని అక్క కొంచెం నీ ఫోన్ ఇవ్వా అని అడిగితే ఒక కాల్ చేసుకొని ఇస్తానని అమ్మాయి ఇస్తే ఫోన్ తీసుకొని ఆ కాంపిటీషన్ వాళ్ళకు ఫోన్ చేసి తన పేరు వివరాలు ఇచ్చి తన పేరుని ఎన్రోల్ చేయించేసుకొని రేపు ఏ టైంకి రావాలి, ఏ టైంకి వస్తే తను పాడగలుగుద్ది అనే డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా ఆ టైము అడ్రస్సు అన్నీ మెన్షన్ చేసుకుని ఆ ఫోన్ అమ్మాయికి ఇచ్చి చాలా థ్యాంక్స్ అని నెంబర్ డిలీట్ చేసేసి ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాత్రికి విడిదింట్లో పడుకున్నారు. సంగీత మాత్రం వేడి నీళ్లు కిందకెళ్ళి తెచ్చుకొని తాగి ఎప్పుడో పాడిన పాటలు మళ్ళీ రాత్రంతా హమ్ చేసుకుంటూ కూర్చుంది. ఆ తర్వాత తెల్లారిపోయాక పదవే వెళదాం అంటూ ఉండగా నాకేంటో కొంచెం తేడాగా ఉంది, పీరియడ్స్ వస్తాయేమోనని అనుమానంగా ఉంది నానమ్మ, దరిద్రపు దాన, వేళ ఉండదు పాళ ఉండదు, నేను ఉంటానులే, మళ్ళీ అక్కడికి వస్తే హడావిడి అవుద్దేమో, మీరు వెళ్ళండి అని ముందు వీళ్ళని సరే గదిలోనే పడి సావు ముద్ద పడేస్తారు తిను అంటే సరే అని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంగీత ఇదే అదననుకొని అక్కడి నుంచి ముందు ప్రభావతి నిద్రపోతూ ఉండగా బ్యాగ్లో నుంచి ఒక 500 కాగితం తీసుకుంది. తను ఫస్ట్ టైం చెప్పకుండా డబ్బులు తీసుకోవటం అదే మొదటిసారి. అక్కడి నుంచి ముందు వాళ్ళు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇక వాళ్ళు చెప్పిన ఆ వివరాలన్నీ తనవేనని చెప్పి అక్కడ పాట పాడటం కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఇక్కడ కథ ఇలా జరుగుతూ ఉండగా విశ్వనాథ్ భాగీరథి దంపతులు ఆగర్భ శ్రీమంతులు. పుట్టక వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. దేవుళ్లకు మొక్కి హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తే
ఒక్క కొడుకు పుట్టాడు. చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఆ కొడుక్కి మధుకర్ అని పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లాన్ని అలివిమాలిన గారాబంగా కాలు కింద పెట్టనివ్వకుండా పెంచింది భాగీరథే. విశ్వనాథ్ పిల్లాడిని ఎంత పెరిగి పెద్దయినా, మనకెంత డబ్బున్నా, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎదిగే కొద్దీ ఒదిగుండాలనే అహంకారం, అహంభావం లేకుండా సంస్కారంగా పెంచాలనే దాంతో భార్య గారాబం చేస్తున్నా చదువు విషయంలో కానీ పిల్లాడికి చెడ్డ అలవాట్లు కాకుండా అలాగే ఒక మంచి దారిలో కొడుకుని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. మధుకర్ చూడడానికి చాలా అందంగా ఉంటాడు. మంచి ఆకర్షణీయమైన రూపం. దానికి తోడు పీజీ దాకా చదువుకున్నాడు. విశ్వనాథ్ బిజినెస్లు చూసుకుంటూ ఉంటాడు. ఇక అమ్మా నాన్నలు మెచ్చిన కొడుకు, సంస్కారం ఉన్నవాడు, చాలా మంచివాడు, దాంతోనే మొండివాడు కూడా. తనేదైనా పట్టు పట్టాడంటే ఆ పట్టిన పట్టుకి ఆ పని ఏదైనా సరే అయ్యేంత వరకు, దాన్ని సాధించేంత వరకు నిద్రపోని తత్వం మధుకరిదే. విశ్వనాథ్ ఇప్పుడు సంగీత వెళ్ళినటువంటి పాటల పోటీలో వన్ ఆఫ్ ద జడ్జ్, అలాగే ఆయన స్పాన్సర్ కూడా. కాబట్టి వాళ్ళు ఆహ్వానించారు ఆయన్ని రమ్మనమని. ఆయన ఒక్కడే వెళ్లకుండా కొడుకును కూడా పెద్ద పెద్ద వాళ్ళకి పరిచయాలు చేయాలి అనే దాంతో, మధు నువ్వు రమ్మనమంటే నా వల్ల కాదు పో డాడీ, ఆ రాగాలు సంగీతాలు నా తల పగిలిపోద్ది డాడీ అంటే, ప్లీజ్ రా, నన్నక్కడికి గెస్ట్గా ఇన్వైట్ చేశారు, మనం స్పాన్సర్స్ కూడా నాన్న రమ్మనమని వెంట పెట్టుకొని తీసుకెళ్తే విశ్వనాథ్ అలా పైకెక్కి గెస్ట్ చైర్లో కూర్చుని అనౌన్స్మెంట్లన్నీ అయిపోయాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలు పాడుతుంటే తల బరువు అనిపించింది మధుకర్కే. ఇక అలా కూర్చున్న మధుకర్కి సంగీత స్టేజ్ మీదకి రాగానే చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు కానీ, చుట్టూ ఉన్న ప్రపంచం కానీ కంటికి కనపడలేదు. సంగీత గొంతు, సంగీత రూపం అతని మనసులో ముద్రించుకుపోయాయి. ఆమెను చూసిన తొలి క్షణమే, అది తొలివలపు మహత్యమో ఏమో కానీ, ఆమె మీద మనసు పారేసుకున్నాడు మధుకర్. ఆ తర్వాత ఆమె అసలు ఏం పాడిందో, తనేం విన్నాడో ఏదీ చెవికెక్కలేదో. ఆమె పెదవుల కదలికల్లో, ఆమె పెదవుల్లోని అందాన్ని ఆమె అలా బిడియపడుతూ అక్కడున్న వాళ్ళందరినీ చూస్తూ, అది కూడా ముద్దుగానే అందంగానే అనిపించింది. ఆ టెన్షన్ పడటం కూడా మధుకి సంగీతని చూసిన తర్వాత. ఇక భయపడుతూ తను అలా పాట పాడటం, తను సింపుల్గా ఉండటం, అలా లీవ్ చేసిన స్ట్రైట్ అండ్ హెయిర్, చిన్న బిందీ మొహం మీద పెట్టుకొని జస్ట్ లిప్స్టిక్ కాజలు వేసుకుని మేకప్ లేకుండా చాలా సాదాసీదాగా ఫ్లాట్స్ చెప్పులు, చాలా నార్మల్ చుడీదార్లో ఉన్న ఆమెని చూసినటువంటి మధుకర్కి ఎంతోమంది తనతో పాటు చదువుకున్న డబ్బున్న వాళ్ళ అమ్మాయిల్లో కనిపించని ఏదో ప్రత్యేకత సంగీతలో కనపడే, ఇక మ్యాగ్నెటిక్ పవర్ ఏదో లాగేస్తున్నట్టుగా ఐరన్ని అయిపోయాడు మధుకర్. ఆ తర్వాత ఇక అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలు పాడటం మొదలుపెట్టారు. విశ్వనాథ్ కూడా సంగీత పాడిన పాట అలా మనసులో నిలబడిపోయింది. ఆ అమ్మాయిని చూడగానే ఆయనకి కూడా పిల్ల చాలా చాలా నచ్చింది. ఆయన తర్వాత ఈ అమ్మాయిని నేను అడ్రస్సు, ఫోన్ నెంబరు అన్నీ అడిగానని చెప్పి తీసుకోమని అక్కడున్న ఒకళ్ళకి చెప్పి, ఈ అమ్మాయిని నేను ప్లేబ్యాక్ సింగర్గా మా దాంట్లో నేను ఒక ఆడియో క్యాసెట్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, వాయిస్లో ఏదో తెలియని ఒక అందం, అద్భుతం దాగున్నాయి, వాటిని గనక మనం షైన్ చేస్తే ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాడు బిజినెస్ తరీకాలో ఆయన. అయితే సంగీత అందరితో పాటు అలా కూర్చుంది. ఈలోపు అక్కడ పెళ్లి దగ్గర ఎంతసేపటికే ఇక వెళ్ళి చూస్తే సంగీత కనపడలా. ప్రభావతి అంతా వెతికిందే. రమణారావు ఫోన్లో లైవ్ చూస్తున్న వాడల్లా అత్తయ్య అనుకుంటూ తీసుకొచ్చి చాముండికి ఇలా లైవ్ టెలికాస్ట్లో పలానా చోట సంగీత పాట పాడుతుందని చెప్తే అంతే, 5 నిమిషాలు ఆలస్యం చేయకుండా అప్పటికే భోజనాలు చేసి కూర్చొని పెళ్లి వాళ్ళు సారా గీరా పెట్టడం అయిపోయింది కాబట్టి ఈ కారు డిక్కీలో పడేసుకొని ఇక్కడి నుంచి ఒక్క తొక్కు తొక్కితే వెళ్ళి ఆడిటోరియం దగ్గర ఆగింది కారు. ఈలోపు సంగీత విన్నర్ అయిందని స్టేజ్ మీదకి వచ్చి విశ్వనాథ్ చేతుల మీదుగా సంగీతని
ప్రైజ్ అందుకోవాల్సిందిగా అనౌన్స్ చేశారు అక్కడ ఉన్న యాంకర్స్. అయితే వెళదాం అనుకునే లోపే జుట్టు పట్టుకుంది చాముండే. అక్కడి నుంచి వాళ్ళందరూ వారిస్తున్నా వినకుండా పడేసి బాది పారేసి పిల్లని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కారులో కుక్కి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. మిస్ సంగీత, మిస్ సంగీత, ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మిస్ సంగీత అని 10 సార్లు పిలిచినా రాకపోవటంతో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ రాలేకపోయారు. కాబట్టి ఈ ప్రైజ్ని సెకండ్ విన్నర్కి ఇస్తున్నామని విశ్వనాథ్ చేతుల మీదకి ఇప్పిస్తే మధుకర్ నీరు కారిపోయాడు. దాంతో వెళ్ళి అక్కడ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇస్తారని కనుక్కుంటే ఆవిడ ఎన్రోల్ అయిన ఫోన్ నెంబరు ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత పేరు మాత్రమే అతనికి తెలుసు. ఆ పాట పాడుతున్నప్పుడు టకా 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 ఒక 100 ఫోటోలైనా తీసుకొని ఉంటాడేమో మధుకర్ సంగీతమే. ఇక అంతకు మించి ఏమీ తెలియదు. ఇంటికి వచ్చాక అమ్మా నాన్నలతో సంగీత ఫోటో చూపించి నాకు ఈ అమ్మాయి చాలా నచ్చింది అనటం కన్నా ఈ అమ్మాయే ఈ ఇంటి కోడలు, మీరు అవునన్నా కాదన్నా తన ప్లేస్లోకి ఇంకొకళ్ళు రారు, నా పక్కన ఇంకొకళ్ళు భార్యగా ఉండరు, అయితే తన్ని చేసుకుంటా లేదంటే ఇలాగే ఉండిపోతానని చెప్తే మధు మొండితనం తెలిసిన వాళ్ళు ఇక విశ్వనాథ్ అది కాదురా ఆ అమ్మాయి ఎవరో ఏంటో వాళ్ళ కులం ఏంటో అసలు వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరో చాలే ఊరుకోండి, నా కొడుకు కావాలన్నాడు అంటే ఇచ్చేయాలంతే, అది ఏదైనా సరే మారు మాట్లాడటానికి వీలు లేదందే. ఆ తర్వాత వీళ్ళు ఇక నానా తిప్పలు పడి సంగీత వాళ్ళ అడ్రస్ కనుక్కొని పెద్ద పడవంత కారులో భాగీరథి విశ్వనాథ్ కలిసి మధుకర్ని వెంట తీసుకుని సంగీత వాళ్ళ ఊరెళ్ళారు. సంగీత పెరట్లో పనిచేసుకుంటోంది, సునీత మేకప్ అవుతోంది, ప్రభావతి రమణారావు సరసాలాడుకుంటున్నారు టీవీలో ఇంగ్లీష్ మూవీ చూస్తూ. ఇక చాముండి కూర్చొని అలా పల్లీలు నవ్వులుతూ ఉండగా ఊళ్ళో వాళ్ళంతా ఎగబడి చూశారు అంత పెద్ద కారు ఎవరిదా అని. ఈలోపు ఆ కారు వచ్చి వీళ్ళింటి ముందే ఆగింది. ఆగేసరికి ఎవరండి అని చాముండి ఉయ్యాల్లో నుంచి లేచి నుంచుంటే లోపలికి రావచ్చా అమ్మా, మా రండి అని లోపలికి వచ్చిన తర్వాత కూర్చోవచ్చా, కూర్చోండి అని టీవీ ఆపవే అంది కూతుర్ని. అనేసరికి ఆపేసి అక్కడే నుంచుంటే ఏంటి విషయం ఎవరు మీరు అని అడిగితే చాముండి ఇక వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. నా పేరు విశ్వనాథమ్మ, నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని, నాకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఈవిడ నా భార్య భాగీరథే, పలానా వాళ్ళ కూతురు, మా నాన్నగారి పేరు ఇది, 7 తరాలు తిన్నా తరగనంత ఆస్తిపాస్తులు మాకున్నాయి, మాకు పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మా వారసుడు వీడు, అబ్బాయి పేరు మధుకర్, అబ్బాయి మొన్న మీ అమ్మాయి సంగీతం కాంపిటీషన్లో పాటలు పాడటానికి వచ్చింది కదా, అమ్మాయి పేరు సంగీత కదా, అయితే ఆ అమ్మాయిని చూడగానే మా అబ్బాయి చాలా ఇష్టపడ్డాడు. ముఖ్యంగా మా అబ్బాయికి ఆ అమ్మాయి సింప్లిసిటీ, అందచందాలు, ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయిలో ఉండే అమాయకత్వం, బెరుకు కూడా అందంగానే అనిపించాయి. నేను ఆ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద స్పాన్సర్ని, గెస్ట్ని కూడానమ్మా. అమ్మాయి ప్రైజ్ ఇచ్చిన తర్వాత మా అబ్బాయి మాట్లాడదాం అనుకుంటూ ఉండేలోపే అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. మీరు అనుమతిస్తే కనుక మా అబ్బాయి మీ అమ్మాయిని తప్ప వేరే ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు. మాకు కట్న కానుకల మీద ఆశ లేదు, మాకు మీ వంశం గురించిన ఎంక్వైరీలు అక్కర్లేదు, అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే కోడల్లా కాదు కూతుర్లా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను, కాలు కింద పెట్టకుండా అమ్మాయిని దేవతలా కొలుచుకుంటాం అని చెప్పింది భాగీరథి. అయితే ఈలోపు చాముండి అదంతా వింటూ ప్రభావతి రమణారావు వింటూ ఉండగా లోపల గదిలో నుంచి సునీత వింటుండగానే పెరట్లో నుంచి అలా సంగీత కూడా వచ్చి ఇదంతా ఒక పక్కనే నుంచొని వినేసింది తలుపు చాటున. అయితే ఈలోగా మధుకర్ లేచి నిలబడి చాముండి చేతులు పట్టుకొని బామ్మ ఇప్పటి వరకు ఇది కావాలి అని మా అమ్మ నాన్నని నేను అడగకుండానే నాకు అన్నీ ఇచ్చారు, కానీ నేను సంగీతని తప్ప మరొకరిని భార్యగా ఊహించుకోలేను, తను చూసిన తొలి క్షణమే తొలి వలపు నా మనసులో తనే నా భార్య అని నాకు పదే
నా మనసే నాకు చెప్పిందే. తన మీద నాకు చాలా ప్రేమ కలిగిందే. తను లేకపోతే నేను బ్రతకలేను. తన్ని నేను ప్రేమిస్తున్నాను కాదు, ఆరాధిస్తున్నాను. తనే నా భార్య. ఈ 3 రోజులు తన్ను వెతకటంలో నేను ఎంత పిచ్చోన్ని అయిపోయానో నమ్ముతావా? తన విరహంలో నేను తన ఫోటోలు చూస్తూ తనతో నా 100 years లైఫ్ ఊహించుకున్నాను. తనతో నేను హనీమూన్కి వెళ్ళొచ్చాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను. నా లైఫ్లో అన్నీ తనే నాకు. మీరు కాదనొద్దు ప్లీజ్ అని అడిగేసరికి ప్రాణం లేచొచ్చింది సంగీతకి. ఈలోపు చాముండి పెరట్లో ఒక కన్నేసేసరికి పరిగెత్తుకుంటూ సంగీత వస్తూ ఉండగా, ఒక్క నిమిషం బాబు అని ప్రభావతిని పక్కకు పిలిచి, దాన్ని పెడరెక్కలు విరిచి తీసుకెళ్ళి ఇసిరేసి రావే ఒక మూల స్టోర్ రూమ్లో తలుపులు గడేసి అనేపాటికి, ఎందుకమ్మా? చెప్పింది చెయ్యి అంది చాముండే. సునీతని, నువ్వు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకో అంది. అన్న తర్వాత, అల్లుడు నువ్వు అన్నీ మూసుకొని కూర్చో అని, బాబు మీలాంటి గొప్పవాళ్ళు మాలాంటి వాళ్ళ ఇంటికి రావటమే మేము ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. ఇది మా అదృష్టం కాదయ్యా, మా మనవరాలు చేసుకున్న అదృష్టం. మీలాంటి వాళ్ళు దేవతల్లాంటి వాళ్ళు. మీలాంటి పాదాల దగ్గర పువ్వుగా ఉన్నా అది మా జన్మకి సార్థకతనే కలిగిస్తుంది. అమ్మాయిని నువ్వు, నిన్ను అమ్మాయి మరొకసారి చూసుకొని మాట్లాడుకున్న తర్వాత మీ అభిప్రాయాలు మాకు చెబుదురు. కానీ ఉన్నమాట దాయటం ఎందుకు బాబు? విశ్వనాథ్ గారు, మీకు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. మా వారి పేరు మాధవయ్య. ఆయన పాపం వాళ్ళ అమ్మ నాన్న పోయారనే దిగుల్లో మనిషి ఎప్పుడూ అలవాటు లేకపోతానా కనీసం తాగన్నా తల్లిదండ్రులను మర్చిపోదామని అలా మందు తాగేపాటికి అది కల్తీ సారాయి నా పసుపు కుంకాలు మింగేసిందే. ఇక నాకుంది ఒక కూతురు కొడుకు. ఇక నాకు అల్లుడిని నా వియ్యాల వాళ్ళు నా కూతుర్ని నానా హింసలో పెట్టి ఆస్తి మొత్తం మిగతా కూతుళ్ళకి కొడుకులకి రాసేసుకొని నా కూతుర్ని అల్లుడిని ఇంట్లో నుంచి గెంటేస్తే తల్లిని కాబట్టి తీసుకొచ్చి కడుపులో దాచుకున్నాను. ఇక నాకుంది ఒక్కగానొక్క కొడుకు. అదుగో ఫోటోలో ఉన్నాడు కదా భాస్కరం, వాడి భార్య సరస్వతి. ప్రేమించానన్నాడు. నేను ప్రేమకి ఏనాడు విరుద్ధం కాదు బాబు. ఇష్టపూర్వకంగా నేనే పెళ్లి ఖర్చులు పెట్టుకొని వాళ్ళ అమ్మా నాన్నలు కాదన్నా వద్దన్నా కోడల్నే ఇక ఇంటికి తెచ్చుకున్నాను. మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి కాలు కింద పెట్టనివ్వకుండా దేవతలా చూసుకున్నాను అమ్మాయినే. ఈలోపు గర్భవతి అయిందే. గర్భవతి అయిన తర్వాత పురిట్లో పిల్ల బిడ్డల్ని కనలేక, బిడ్డలంటే ఎంతమంది అండి అంది భాగీరథి. కమల పిల్లలమ్మ, అమ్మాయి వాళ్ళు ఒకళ్ళు కాదు 2 అని చెప్పింది చాముండి. అవునా? ఇంకొకళ్ళు పాప బాబా అని అడిగింది భాగీరథే. 2 ఆడపిల్లలేనమ్మా అంది చాముండి. ఆహా, అయితే అలా 2 పిల్లల్ని కానీ పురిట్లో మా కోడలు పోయిందనే దిగుల్లో అలా మా అబ్బాయి కాస్త వెళ్ళి ఆ తర్వాత రోడ్డు యాక్సిడెంట్లో పోయాడమ్మా. అదే కాక చిన్నపిల్ల తండ్రి గండాన్న పుట్టింది. ఇక అది పుడుతూనే అలా ఇహ పిల్లను చంపుకోలేం కదమ్మా, తండ్రిని అలా దేవుడి దగ్గరికి పంపించింది. అక్కడన్నా నా కొడుకు నా కోడలతో సుఖపడతాడు కదా అని దిగుల్ని దిగమింగుకొని ఈ వయసులో ఇలా బతికేసుకుంటూ వస్తున్నాను. ఇంతకీ మేము చూసిన సంగీత నా పెద్ద మనవరాలమ్మ. నా చిన్న మనవరాలి పేరు సునీత. ఓ పుట్టి మోగదమ్మా అది. అయ్యయ్యో అంది భాగీరథే. అదేంటండి ఒకళ్ళలా ఒకళ్ళిలా అన్నాడు విశ్వనాథ్. ఏం చేద్దాం బాబు, 2 పిల్లలు పొట్టలో ఉన్నప్పుడు ఒకళ్ళు సరిగ్గా ఎదగల, ఆ గొంతు దగ్గర ఎదగనే పోయింది. ఇక నా పెద్ద మనవరాలు ఎక్కడ తన చెల్లెలు తనకి దేవుడు గొంతిచ్చి తన చెల్లెలకి గొంతివ్వలేదని బాధపడుద్దోనని చిన్నప్పటి నుంచి ఎంత మంచిదంటే మీరు చూసింది ఆ రోజు పాట పాడిందే నా పెద్ద మనవరాలు సంగీతేనయ్యా. నా చిన్న మనవరాలు సునీత కోసమనే అది చదువుని త్యాగం చేసిందే. అది బీటెక్ దాకానే చదువుకుంది బాబు. మేము అమెరికా దాకా పంపించే స్తోమతలు మాకు లేవు కదా. ఆ తరువాత ఇక నానా తంటాలు నానా కష్టాలు బాబు. ఇంట్లో చెల్లెల్ని ఎంత పని చేయనివ్వదో, ఇంటి పని వంట పని అన్నీ అదే చేసుకుంటుంది. దానికి తోడు ఇక అది మామూలు బట్టలు వేసుకొని చెల్లెలకి అష్టైశ్వర్యాలు తక్కువ కాకూడదని ఒళ్ళంతా నగలు దిగేయమని పట్టుబట్టలు కట్టమని తనలో ఉన్న లోపం తనకు గుర్తు రాకూడదు నానమ్మ అని చెప్పి చెల్లెలంటే ఎంత ప్రాణమో దానికి స్నానం చేయించడం, నోట్లో భోజనం పెట్టడం, బంగారు తల్లయ్యా నా పెద్ద మనవరాలు అని చెప్తే అందుకే తను నాకు చాలా చాలా నచ్చింది. చూడగానే ఎలా నచ్చేసింది అన్నావుగా డాడీ నువ్వు. చెప్పానా షీఈస్ మైన్ అని, తను నా కోసమే పుట్టిందని. నువ్వు నా మాట కాదన్నావు. చూసావా బామ్మ ఎలా చెప్తుందో. మరే బాబు అనేసరికి ప్రభావతి రమణారావు కూడా నోరు తెరుచుకొని
చాముండిని మహానటి అనుకొని నోటి మీద వేలేసుకుంటే లోపల సునీత అంతా వింటూ షాక్ అయితే సంగీతకి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోవటం మొదలైంది. ఇక చేతులు కాళ్ళు కట్టేసి మేనత్త నోట్లో గుడ్ల కుక్కొచ్చేపాటికి మూలిగి 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 ఆ మూలిగుడు అడవి కాచిన వెన్నెలైపోయింది. ఎవరికీ ఆర్తనాదాలు వినపడలేదు. మరి అమ్మాయి వాళ్ళని పిలిపిస్తే ఒకసారి మేము పెద్దమ్మాయిని చూసుకొని వెళ్తామండి అంది భాగీరథి. మీరు చూడటానికి ఎక్కడున్నారమ్మా, పిల్లలిద్దరూ లేరుగా, మరి ఏమైనట్టు? వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి ఈ మధ్య తరచుగా వాళ్ళమ్మ కల్లోకి వచ్చి నా పిల్లల్ని అన్యాయం చేశారు, నా పిల్లల్ని మా అత్తగారింటి మీద వదిలేశారు, ఆవిడ దేవత లాంటిది కాబట్టి కడుపులో పెట్టుకొని పెంచుతుంది మహానుభావురాలు, నా ఆడపడుచు బిడ్డలు లేరు కాబట్టి నా బిడ్డల్ని తన బిడ్డలు అనుకొని సాక్కుంటూ వస్తోంది, నేను పోతే మాత్రం నా పుట్టింట నా పిల్లల్ని తీసుకొచ్చి 4 రోజులు ఉంచుకోలేకపోయారా? మీరు కనీసం నా పిల్లలకి చేతులకి 100 రూపాయలు మట్టి గాజులు వేయించి చెరొక చీర పెట్టి పసుపు కుంకాలు పెట్టలేనంత ఇదిలో ఉన్నారా అని పుట్టింటిని శపిస్తాను అందంట. దాంతో పిల్లలిద్దరినీ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మేనమామలు వచ్చి బతిమిలాడి ఇక నా పెద్ద మనవరాలు తల్లిని చేసినందుకు నేను రానంటే రానంటున్నా సరే బ్రతిమిలాడి పిల్లలిద్దరినీ ఓ 10 రోజులు ఉంచుకుంటామని తీసుకెళ్లారమ్మా. పెద్ద వయసు, ఏదో వయసులో ఉన్నప్పుడు పొగరుతో అహంకారంతో పిల్లల ప్రేమను కాదన్నా కాళ్ళ దగ్గరకు వచ్చిన పెద్దవాళ్ళని కాదనుకుంటామా, అందుకే పంపించానమ్మా. అయితే ఫోన్ చేసి పిలిపించండి. ఫోన్ చేసి పిలిపించడానికి ఆ ఊళ్ళో ఫోన్లు సిగ్నల్స్ ఉండవమ్మా, అటవీ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు. మనిషిని పంపినా వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి అంటే కబురు పెట్టి 3-4 రోజులు పట్టుద్ది. మీరు వచ్చే వారం రండి చెప్తాను, మీకు మీ కళ్ళెదురుగా బుట్టబొమ్మలాగా పిల్లను ఉంచుతాను. మీరు ఈలోపు అబ్బాయిని కాస్త అమ్మాయి కోసం ఎదురు చూడనివ్వండి. సిగ్గుతో అబ్బాయి బుగ్గలు ఎరుపెక్కిపోవట్లా, కాస్త సిగ్గు దాచుకో మనవడా, పెళ్ళికి పెళ్లి చూపులకి ఆ తర్వాత శోభనానికి ఉండొద్దు అనేసరికి వాళ్ళు కాసేపు కూర్చుని వీళ్ళు కూల్ డ్రింకులు అవేవి తెచ్చిచ్చినా గతికితే ఆతకదని వీళ్ళ మర్యాదల్ని సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయారు. ఒరే అల్లుడు కుక్క, సందు చివరిదాకా వెళ్ళి చూసిరారా, కారు వెళ్ళిందో లేదో. సందు చివరిదాకా కాదు, ఊరి పొలిమేర దాకా వెళ్ళి చూసిరా మగడా అంది ప్రభావతి. అలా రమణారావు వెనకాలే బండేసుకెళ్ళి చూస్తే ఊరి చివరిదాకా వాళ్ళ కారు దాటిపోయాక ఫైన్ అత్తయ్య వెళ్ళిపోయారన్నాక మొత్తం ఇంటికున్న తలుపులన్నీ వేసి ఇటు రండిరా అంది. అని దాన్ని వదిలేవే స్టోర్ రూమ్లో నుంచి అన్న తరువాత ఇటు రామ్మ సునీత అనే నలుగురు కలిసి హాల్లో మధ్యలో స్వీట్లు హాట్లు కూల్ డ్రింకులు వాళ్ళకి తెచ్చి నీ తింటూ అలా కూర్చొని ఇప్పుడు నేను ప్లాన్ చెప్తాను. ఇంతటితో తొలివలపై మొదటి భాగం పూర్తి. మళ్ళీ తిరిగి ముగింపు భాగంతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.